డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్ట్ డైరెక్టర్. నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు అని మన తనిఖీల ప్రకారం ప్రతి ఊళ్ళో శివుడు ఉంటాడు. ఆ శివుడిని మనం ప్రేరేపించి చెయ్యి, నేను ఇది అవ్వాలనుకుంటే అవుతాను. మీరు నమ్మరు, మెడ్రాస్లో ఫ్లోర్ తుడుస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి ఏం చేసి మా పరువులు తెద్దాం అనుకున్నావా, ఇలా నేల తుడుస్తున్నావు అని అడిగాడు. నేను ఇలా బైక్ చూసి ఆర్ట్ డైరెక్టర్ అవుదామని అన్నా. చుట్టుపక్కల వాళ్ళు అందరూ నవ్వారు. అంటే చొక్కా లేకుండా నిక్కర్ వేసుకుని ఫ్లోర్ తుడుతున్నాడు, ఆర్ట్ డైరెక్టర్ ఎలా అవుతాడు? దాంట్లో కూడా ప్రభాస్ గారిని పెడతానన్నా దానివల్ల ఎక్కువ నాకు 6 దాటి ఉన్న హైట్ ఉన్న హీరో కావాలి. ఓకే, అతన్ని 3 అడుగులు చేస్తే నా గొప్పతనం. నేను ఇప్పుడు కూడా గ్రాఫిక్స్ వాడను. గ్రాఫిక్స్ బ్లూ మ్యాట్ ఏం లేదు, లైవ్ ఆడియో ఫంక్షన్లో నేను అన్ని ఛానల్కి అది చెప్తాను. ఆడియో ఫంక్షన్లో పొట్టి హీరో ఉంటాడు, పొడుగు హీరో ఉంటాడు, ఇద్దరు ఒకేసారి మాట్లాడతారు. ఆడియో ఫంక్షన్ మీరు 100 కెమెరాలు తెచ్చుకొని షూట్ చేసుకోండి, అక్కడ చుట్టూ తిరగండి ఇద్దరు మాట్లాడతారు. అలాగే నాయకుడు సినిమా, నాయకన్ కమల్ హాసన్, దాంట్లో మణిరత్నం గారు అసలు ఎలాంటి సెట్లు అంటే చిన్న చిన్న ఊర్లు అంతే. అది ఆ సినిమా మొత్తం సెటిల్ అండి, నాయకుడు సినిమా. అందుకని నేషనల్ అవార్డు వచ్చేసింది గురుగారు. మణిరత్నం గారు 2 లిస్టులు ఇచ్చేవాడు బయట షూటింగ్, అది చేద్దాం కృష్ణ అని చెప్పి. అదే టైం మళ్ళీ పోలీస్ స్టేషన్ లిస్ట్ ఇచ్చాడు. ఆ రోజు నాకు తెలియదు, సార్ అదేంటి సార్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది అయిపోయాక కదా, అది ఎందుకు ఇచ్చారని. ఇక్కడ పెట్టాను కృష్ణ, వర్షం వచ్చింది, కూర్చోనా ఖాళీగా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి షూట్ చేసుకుంటాం. ఓహో, కరెక్ట్, నేర్చుకున్నాం. వాళ్ళ ప్లాన్ అండి. నిజంగానే వర్షం వచ్చింది, పోలీస్ స్టేషన్ కూడా షూట్ చేశాడు. అర్ర మేధావి అనుకున్నాను. అంటే ప్రతి ఒడు యాక్టింగ్ కోర్స్కి వెళ్తారు కదండి, నేను కమల్ హాసన్ గారు చూసి నేర్చుకున్నాను. ఓకే, ఆ ఏడవడం అంటే గ్లజన్ పెట్టుకోడు, అలా వచ్చేస్తా కన్నీళ్ళు. యాక్టర్గా ఫస్ట్ ఫిలింతోనే పేరు వచ్చేసింది. ఈశ్వర్ సినిమాలో ఆయన కాదు యాక్చువల్లీ, ఫస్ట్ వేరే వాళ్ళు అనుకున్నారు, వేరే హీరో అనుకున్నారు, పెద్ద హీరో అనుకున్నారు. సరే ఓకే, ఈయన కొత్త వచ్చాడు. ఎందుకంటే ఆయన సిగ్గుందని ఆయన చెప్పాడు, సార్ కొంచెం ఇది ఉంది సార్, అది పోవాలి సార్, రోడ్డు మీదకి వెళ్ళిపోదాం, అక్కడ పరిగెట్టాలి, అక్కడ యాక్ట్ చేయాలా, అక్కడ ఏడవాలి, ఏంటి సార్ మీరు ఊరుకోండి సార్ అనేవాడు. ఇలా చెయ్యాలండి, ఇలా చేస్తేనే మీరు రేపొద్దున కెమెరా ముందు ఈజీగా చేయగలరు. సో లిఖితాన్ని తీసుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి? వైఫ్ క్యారెక్టర్ దాకా ఉంది. వైఫ్ పెళ్ళి అయిపోయిన చేంజ్ అవరు ఇంత ఉంది. నువ్వు చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు, పైగా డాన్సర్కి యాక్టింగ్ వస్తా అంటే, నాకు యాక్టింగ్ రాస్తారు మీరు చెప్పండి చేస్తాను. సరే ఇంత సన్నగా ఉన్న అమ్మాయి కాదమ్మా, నాకు కావాల్సింది కొంచెం, సరే వచ్చేవారం వస్తాం సార్ వెళ్ళిపోయారు. 1 వీక్ తర్వాత వచ్చారండి, చీర కట్టుకుని పద్ధతిగా ఒక ఆంటీలాగా వచ్చింది అన్నట్టు. అమ్మా అంటే వాళ్ళు ఎంత కష్టపడతారనేది మేము స్పాట్లో చూస్తాం కాబట్టి మాకు తెలుసండి. ఇప్పుడు చిరంజీవి గారు మరి అంత రేంజ్కి వచ్చాడంటే ఆయన బాడీలో 2-3 ఇరిగిపోయాను. నేను వేట సినిమాలో చూశాను. వేట సినిమాలో జీప్ పైన ఎక్కి కూర్చుని వెళ్తా జీప్ మీద దూకాలి, కాలు వెనకేసింది, పెయిన్ ఉంది కదా, మరి వెళ్ళిపోవచ్చు కదా ఇంటికి, లేకపోతే ప్యాకప్ చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. పెద్ద హీరో చిరంజీవి గారు రోజులు ఎప్పుడే ఏమంటాం లేదు. 1 మోర్ అంటున్నాడు మళ్ళీ అంటే 1 మోర్ చేద్దాం బాగా రాలేదేమో అంటున్నాడు. హీరో చెప్తున్నాడు, దట్ ఈస్ చిరంజీవి. అందుకే అంత గొప్పడాడు. వాళ్ళకి డబ్బింగ్ చెప్పడానికి చచ్చిపోతా ఉంటాడు. మీను కుళంబు వాసన వరదు గుప్పున సాపడலாம் వా ఇంత డైలాగ్ మనం చెప్తే వచ్చాం. మీను కుళంబు వాసన వరదు గుప్పున సాపడலாம் వా ఇంత ఉంది. మీరు బాబు అసలు ఏమన్నాడో తెలియదు లిప్పు. అలాగే డెమో పవను, ఈ యాక్టింగ్ అలా ఉందని డెమో పవన్. కానీ హాయ్ సార్. హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అయ్యో సార్, మీడియా లేకపోతే అసలు ఏది లేదండి. సార్ అందులో వైవిత్ రాజేష్ మీరు కూడా బాగుంది, గుడ్. అంటే ఇలాంటి ఛానల్కి రావడం నాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. సార్ చెప్పండి. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్ట్ డైరెక్టర్, సో వాట్ నాట్, సో అన్ని రంగాల్లోనూ మీ హస్తం ఉన్నట్టుంది. బట్ అంటే జనరల్గా ఇదంతా ఎక్కడి వరకు వచ్చినా స్టార్టింగ్ అనేది మనం చూసుకుంటే యాక్టర్గానే మనకు ఆ ఆశలతోనే బయటకు వచ్చాం. అంతే ఖచ్చితంగా. సో 3 రూపాయలతోని ట్రైన్ ఎక్కేశారు, అది కూడా తీయకుండా దారిలో ఖర్చు అయిపోయింది. అది కూడా దిగే మెడ్రాస్ ట్రైన్ భీమవరంలో ట్రైన్ ఎక్కి సర్కారు మెడ్రాస్ దిగేసరికి 3 రూపాయలు ఖర్చు అయిపోయింది. దిగి బయటికి వెళ్ళాలో తెలియదు, టికెట్ అయితే లేదు నా దగ్గర. టికెట్ తీసుకొని ఇంట్లో వెళ్ళినవారు కదండి, ఇంటికి వెళ్ళేస్తారు. మా మదర్ టీచరు, చిట్ట మాస్టర్ అంటే భీమవరంలో పెద్ద పేరు, సత్యనారాయణ గారు సినిమా హాల్ మేనేజరు. ఏం వద్దు నీకు, నువ్వు ఏం పని చేతి కూర్చుని తిని ఇక్కడ అంటే, నాకు ఆశయం ఉంది, నాకు గోల్ ఉంది, నేను ఏదో సాధించాలి, సినిమా ఫీల్డ్కి వెళ్ళాలంటే వెళ్ళద్దు. అలాంటి టైంలో సర్కార్ ఎక్కి భీమవరంలో ఎక్కి చెన్నై అండి అప్పుడు మెడ్రాస్లో దిగిపోయాను. కాదు సార్, ఏం ధైర్యంతో వెళ్ళారు అంటే, జనరల్గా జోబిలో రూపాయినే ఉండాలి, అక్కడ మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళనే ఉండాలి. ఈ రెండూ లేకుండా 3 రూపాయలతో వెళ్ళిపోయి ఈరోజు 3 కోట్లతో సినిమా తీస్తున్నారు. సో దీని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ జర్నీలో
ఏ ధైర్యంతో వెళ్ళారు సార్? ఏంటి అసలు? అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు ఉండాలి అంటే ఒకటండి, మనం ఒకటి సాధించాలంటే ఉమ్, అంటే ఇది ప్రేక్షకుడు అంటే మన నాలాంటి సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నది అంటే సినిమా ఫీల్డ్ అనే కాదు, ఉమ్, ఏదైనా ఒకటి సాధించాలంటే ఫస్ట్ ఆకలిని జయించాలి. ఆకలిని జయించాలంటే నేను ఎన్ని రోజులు అన్నం తినకుండా ఉన్నాను మెడ్రాస్లో ఉమ్, మీరు అర్థం చేసుకోవచ్చు. ఎన్ని రోజులు రూమ్ లేకుండా వర్షంలో చల్లి మూలకెళ్ళి పడుకున్నానో అర్థం చేసుకోవచ్చు. అంటే అవి తలుచుకుంటే ఇప్పుడు మనకి ఫుల్గా మీల్స్ ఉంది, ఒక 40-50 వేల రూపాయలు అద్దె కట్టే స్తోమత ఉంది, కడుతున్నాం, ఆఫీసులో అన్నీ రిచ్గా ఉన్నాం. అంటే ఆ రోజులు చలిలో వణికిపోతున్నాం, చలి వర్షం పడుతుంది, చూరు కింద పడుకున్నాం. ఉమ్, అంటే ఆ బాధ సంతోషంగా ఉంటుంది ఇప్పుడు. అప్పుడు చాలా బాధ ఏంటంటే 1 గంటకి పడుకున్నాం, ఉమ్, చూరు చిన్న అంటే ఆఫీసులోంచి పైకి ఎక్కేసి పైన ఎక్కడో పెంట్ హౌస్లో పడుకున్నాం, పెంట్ హౌస్లో గోడ పక్కన పడుకున్నాం అంటే మళ్ళీ వాచ్మెన్ చేతి గెంటేస్తాడు, కొట్టి తమ్ముతాడు. అంతే కదా సార్. సరే అక్కడ పడుకున్నాం, ఏం చేయాలనేది అంటే ఒకటి మనసులో ఒక బలం అండి. అంటే నేను ఇది అవ్వాలి అని అనుకున్నాడంటే మంచి అవుతాడండి. ఉమ్, మనల్ని మించిన పవర్ అంటే నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు అని మన తనిఖీల ప్రకారం ప్రతి ఊళ్ళో శివుడు ఉంటాడు. ఆ శివుడిని మనం ప్రేరేపించి చెయ్యి, నేను ఇది అవ్వాలనుకుంటే అవుతాను. మీరు నమ్మరు, మెడ్రాస్లో ఫ్లోర్ తుడుస్తూ అంటే ఒక ఆయన వచ్చి అంటే ఏదో తెలిసిన ఆయన ఎక్కడో మొత్తానికి, ఉమ్, ఏం చేసి మా పరువులు తెద్దాం అనుకున్నావా, ఇలా నేల తుడుస్తున్నావు అని అడిగాడు. ఆహా. నేను ఇలా బైక్ చూసి ఆర్ట్ డైరెక్టర్ అవుదామని అన్నా. ఉమ్, చుట్టుపక్కల వాళ్ళు అందరూ నవ్వారండి. అంటే చొక్కా లేకుండా నిక్కరేసుకుని ఫ్లోర్ తుడుతున్నాడు ఆర్ట్ డైరెక్టర్ ఎలా అవుతాడు? అదే. నవ్వారు. ఉమ్, నాకేంటి ఆ రోజుకి నేను అది తుడిస్తే నాకు ఒక డబ్బు వస్తుంది, ఒక అమౌంట్ వస్తుంది. ఇది ఫుడ్కే ఆ రోజులో అమౌంట్ అంటే ఏం లే, ఉమ్, 8 రూపాయలు, సర్వే అవడం కోసం. 9 రూపాయలు 8 రూపాయలు ఇచ్చారు. ఉమ్, షూటింగ్ ఫ్లోర్ మొత్తం తుడిచేయాలి నీట్గా, అవును సార్. మళ్ళీ తొక్కేస్తారు, మళ్ళీ తుడిచేయాలి, ఇదే పని పొద్దున్న సాయంత్రం ఇదే పని అన్నమాట. ఉమ్, ఆ నవ్వారు ఆ రోజు. నవ్విన నాప చేనే పండుతుంది అన్నట్టుగా అవును ఎవడో సార్. తెలుగు కవి రాశాడు, నవ్విన నాప చేను పండదా అనే ఒక తెలుగు కవి ఎవడో రాశాడు. ఉమ్, అలాగా ఆ రోజు నేను అనుకున్నది ఆర్ట్ డైరెక్టర్గా దగ్గర 80-90 సినిమాలు ఆర్ట్ డైరెక్టర్గా చేశాను. టక్కర దంగా, ప్రేమ అంటే ఇద్దర, ఒక్క సినిమా కాదు, సత్య, 80, షూల్ 90 సినిమాలు. ఆర్ట్ డైరెక్టర్గా నెంబర్ 1 చేసి, అది మా అదృష్టం ఏంటంటే మణిరత్నం, ప్రియదర్శన్, ఉమ్, సంతోష్ శివన్, ఒక్క డైరెక్టర్ కాదండి, పెద్ద పెద్ద డైరెక్టర్, కన్నడ సినిమాలు కూడా చేశాను ఉమ్, అసలు. చాలామంది దగ్గర అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే సంగీతం సినిమా దగ్గర నేను విచిత్ర సోదరులు పనిచేశాను. ఆ, అందువల్లే నేను ఆ పొట్టి పొడుగు సినిమా అనేది అంటే ట్రోల్ చేస్తున్నారు జనం చెప్తా ఉంటే, ఆ, కానీ అది చేసి ఇట్టు కొట్టి ట్రోల్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్తానండి, ఇదిరా నేను అంటే ఇప్పుడు ఈ సావిత్రి సినిమా ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నా అంటే కథ ఒరిజినల్గా జరిగిన కథ తీసుకున్నా. ఉమ్, ఇప్పుడు 3 కోట్లు పెట్టే సినిమా చేయడం కారణం ఏంటంటే అది కొంచెం పొట్టి పొడుగు అనేది ఖర్చుతో కూడిన పని, అది కూడా నేనే ఓన్గా చేసుకుంటా. అది కూడా బయట ప్రొడ్యూసర్ ఎవరన్నా వస్తే ఏమో సుకుమార్ గారు దాంట్లో కూడా ప్రభాస్ గారిని పెడతానన్నా దానివల్ల ఎక్కువ. అంటే లేదండి, అంటే ఇప్పుడు ఇంకొక హీరోని తీసుకోవచ్చు మీరు అన్నట్టు. ఉమ్, అతనే 5 అడుగులు ఉంటే 5 అడుగులు 3 అడుగులు ఏం చేయను నేను, 5.5 6 నాకు 6 దాటి ఉన్న హైట్ ఉన్న హీరో కావాలి. ఓకే. అతన్ని 3 అడుగులు చేస్తే నా గొప్పతనం. ఎందుకంటే నేను ఆ సినిమా పని చేశాను, నాకు తెలుసు దాని టెక్నిక్. నేను ఇప్పుడు కూడా గ్రాఫిక్స్ వాడను. ఉమ్, పొట్టి పొడి సినిమా చేస్తే గ్రాఫిక్స్ బ్లూ మ్యాట్ ఏం లేదు, లైవ్ ఆ, ఆడియో ఫంక్షన్లో నేను అన్ని ఛానల్కి అదే చెప్తాను. ఆడియో ఫంక్షన్లో పొట్టి హీరో ఉంటాడు, పొడుగు హీరో ఉంటాడు, ఇద్దరు ఒకేసారి మాట్లాడతారు. ఆడియో ఫంక్షన్. మీరు 100 కెమెరాలు తెచ్చుకొని షూట్ చేసుకోండి, అక్కడ చుట్టూ తిరగండి, ఇద్దరు మాట్లాడతారు. అదే ఆ కీ పాయింట్ అనమాట సినిమాకి. సినిమాల సీన్స్ అన్నీ అలా ఉంటాయి. అంటే మనకి ఎవడికి సినిమా ఫీల్డ్లో ఏమి చేయడు, ఎవడు ఏమి నేర్పడండి. ఉమ్, మనకు మనమే తెలుసుకుంటా నేర్చుకుంటూ వెళ్ళాలి. అలాంటి పెద్ద పెద్ద మేధావుల దగ్గర పనిచేసాం కాబట్టి ఎంత ఈజీగా షూటింగ్ చేయొచ్చు. ఓకే. సినిమాకి అందరూ డబ్బులు పెట్టాలి, డబ్బులు పెట్టడం కాదండి, టైం. సినిమాకి టైమే వాల్యూ. ఎస్. మీరు అంటే ఒక ఎగ్జాంపుల్, హరిహరపురం పనిచేస్తున్నాం, ఉమ్, హీరో గారు ఒక ఫర్ డే 2 crores 200 మీకు అందరికి తెలిసిన విషయం, పవన్ కళ్యాణ్ గారు ఉమ్, చెప్పేశారు ఓపెన్ స్టేట్మెంట్. చెప్పేసి ఆయన చెప్పాడు. ఇప్పుడు అలాంటిది నేను ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను, ఆయనకి ఇవ్వాల్సిన సెటప్ కానీ ఒక 4 hours లేట్ చేస్తే నేను, ఉమ్, ఆ హీరో ఉండేది 4 hours అనుకోండి, ఉమ్, ఆ హీరో వచ్చి పాటలో నుంచున్నాడు, హీరో గారు పవన్ కళ్యాణ్ గారు, నేను సెటప్ రెడీ లేదు, ఓకే. కూర్చుంటాడు లేకపోతే వెళ్ళిపోతాడు, నా వల్ల 2 కోట్లు పోతుంది అనమాట. ఆ, కాబట్టి సినిమాకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, డెడికేషన్ ఉండాలి, భయం ఉండాలండి. భయం మా బాబాయ్ ఏమైపోద్ది. కాబట్టే నేను సావిత్రి సినిమా 38 రోజుల్లో నీట్గా ఫినిష్ చేసుకున్నాను. ఆ, ఏ ఒక్క గంట ఏ ఒక్క నిమిషం వేస్ట్ అవ్వలేదు నాకు. ఎస్. జనరల్గా సార్ ఆర్ట్ డైరెక్టర్ అంటే జనరల్గా ఇప్పుడు అందరికీ తెలుస్తుంది, అదే ఈ 5-10 సంవత్సరాల్లో తెలుస్తుంది, కానీ ఇంతకు ముందంతా ఏం తెలిసివి కాదు.
అవును, ఆర్ట్ డైరెక్టర్ పడే కష్టం కానీ ఆయన చేసే శ్రమ కానీ ఇవేం తెలిసేవి కాదు. తెలిసేది కాదు. సార్ అంటే ఇప్పుడు మీకు ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఇలా కావాలి ఇది అని చెప్పేటప్పుడు దానికి మీరు ఎంత టైం తీసుకుంటారు? సో దాని ఎస్టిమేషన్ కూడా ముందే వేస్తారా? అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడండి, ఆయన వచ్చి ఏం చెప్తారంటే, అంటే మొన్న ఫౌజీ కూడా పనిచేశాను. ఫౌజీ కానీ ఇంకా అంటే చాలా సినిమాలు, సాహో వర్క్ చేశాను. దాని మీద పెద్ద సినిమాలే నేను చేసిన అదృష్టం అంటే అన్ని పెద్ద పెద్ద సినిమాలు. ఒక డైరెక్టర్ వచ్చి మనకి ఏం చెప్తారంటే, నాకు ఒక విలేజ్ కావాలి. ఓకే. విలేజ్ అంటే అది 90స్కి ముందు ఉన్నది, 90కి ముందు ఉన్నది అనుకోండి, లేదా ఇంకా ముందు కరెంట్ లేదు ఊరు అంటాడు వాడు. అతను డైరెక్టర్ మనకు చెప్తున్నప్పుడే మన ఊహల్లోకి మనకి ఎలగాలి. ఓహో అసలు ఆ పీరియడ్ అన్నాడంటే ఫస్ట్ ఈ రోడ్డు మీద ఇప్పుడు కనిపించే ఈ వైర్లు లేవు. ఫస్ట్ పాయింట్ సెట్ ఊహించుకునే విధానం. ప్లస్ ప్యాడ్ అలికుంది ఇళ్ళన్నీ. పూర్వం కడాబ్ జల్లి ప్యాడ్ అలికేవాడు. మట్టి గోడలు, ఇటుక లేదు. మన మైండ్కి మనకు అది రావాలండి. అది వచ్చి మేమేం చేస్తామంటే డైరెక్టర్ చెప్తాడు, చెప్తే అంత కథని సార్ రేపు వచ్చి స్కెచ్ ఇస్తానంట. పెన్సిల్తో డ్రాయింగ్ అండి. ఇప్పుడు అంత కంప్యూటర్ నొక్కి అదే చెప్తే అదే అంటున్నాం. మా కళలు నేర్పలేదు మా గురుగారు తోటదాని గారు కూడా, చేత్తో గీ, నీకు ఏది వచ్చి అది గీ అంతే, నువ్వు గీసి చూపించు డైరెక్టర్. గీసి నీట్గా చూపిస్తాం సార్, ఇదిగోండి మర్చిపోయి ఇదేంటి సార్, ఇది సార్, ఇది వీధి, ఇది ఇల్లు అని చూపిస్తాం. నేను టక్కరదంకి అలాగే చేశాను. మహేష్ బాబు గారు, జయంత్ గారు భలే ఉంది కృష్ణ, ఓకే స్టార్ట్ చేయాలి. అప్పుడు దీనికి ఎంత వద్దని అడుగుతారు. టక్కరదంగ సినిమాకి ఎవరో ఒక డైరెక్టరు 1.5 అడిగారంట ఆ రోజుల్లోనే. 3 ఊళ్ళు చూపించాలి. ఇంకొక ఆర్ట్ డైరెక్టరు ఏదో ₹1,00,00,000 అడిగారు మొత్తంగా. నాకు జయంత్ గారు అప్పటికి నేను ప్రేమంటి అన్నీ చేస్తున్నాను ఆయనతో. ఆయన ఏంటంటే, కృష్ణ నా దగ్గర అంత బడ్జెట్ లేదు కానీ సెట్ వేయాలి, ఏం చేద్దాం సార్, బడ్జెట్ ఎంతో నాకు చెప్పండి అంటే నాకు తెలియదు, వాళ్ళు ఇంత అడిగినట్టు నాకు తెలియదు. సార్ మీకేం కావాలి? 3 రోజులకు మహేష్ బాబు వెళ్ళి రావాలి, 3 రోజుల్లో తిరగాలాడు. ఆ కౌబాయ్ స్టైల్ నీకు తెలుసు కదా అని చూపించారు. జాంగో అనే సినిమా ఇది ఇచ్చారు, అంటే డీ సైలెంట్. జాంగో అనే సినిమా క్యాసెట్ ఇచ్చాడు ఆయన అప్పట్లో. చూశాను, ఓకే ఇలాగ సేమ్ ఉంటుంది సార్, చెప్పండి ఎంత. నువ్వు చెప్పు బడ్జెట్ ఎంత సార్? ఒక 20 lakhs ఖర్చు పెడతారా అని అడిగా. ఇలా చూసాడు కింద నుంచి పోయేదాకా. కాదు ఇంకేమైనా తగ్గించుకెళ్ళాలి సార్, 17లో చేసేస్తాం సార్, 3 ఊళ్ళు కావాలి గుర్తుందని చెప్పేది. 3 ఊళ్ళు ఉంటాయి సార్. టక్కని మొత్తం క్యాష్ అలా టేబుల్ పెట్టాడు ఆయన. చేసి ఏం చేస్తానో నాకు తెలియదు. సరే రైట్, నేను మేస్త్రి కర్ణాచారి గారిని పెద్ద మేస్త్రి గారిని పట్టుకున్నా. 3 ఊళ్ళు వేసి ఇచ్చేసాను, సెటప్ చేసి ఇచ్చాను. ఇంకా నాకు అప్పుడు కూడా ఇంకా ఒక ₹1,00,000 మిగిలిపోయినాయి నా దగ్గర, ఆయన ఇచ్చిన డబ్బులు. చేసాను, బాగుంది. వచ్చాడు, షెట్కి వచ్చాడు, చూసుకున్నాడు, సూపర్గా ఉంది కృష్ణ దా అని చెప్పి కూర్చోబెట్టుకుని ఇదే సెట్కి ఒక ₹100 కోటి అడిగాడు, ఇంకో ₹100 కోటిని అడిగాడు. నీకు ఎలా సాధ్యమైంది, వాళ్ళు ఎందుకు అంత చెప్పారని అడిగాడు. అమ్మా ఈ విషయం ముందే తెలితే నేను కూడా 50 లక్షలు కనీసం 50 అడుగుదాం అనుకుని, సరే ఏం లేదు సార్, వాళ్ళు అడిగింది కరెక్టే. 3 ఊళ్ళు 3 చూపించారు వాళ్ళు, 3 చోట్ల. ఒకదానికి 50 వేసుకెళ్ళారు వాళ్ళు. ఏదో వాళ్ళ లెక్కేంటి నాకు తెలీదు. నేనేం చేశాను, వై జంక్షన్ వేసాను. అంటే ఇలా వై, ఇదొకూరు వై 3 ఊళ్ళు వచ్చేసినాయి. ఇలా వచ్చిందండి. ఇదొకూరు 3 ఊళ్ళు ఒకే దగ్గర చూపించేసాను మీకు. దీనివల్ల సేఫ్ ఏంటంటే, మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ టైం లేదు. లైటింగ్ వన్స్ చేసుకున్నామా డే నైట్ కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు మీరు. సూపర్ కృష్ణ ఇవన్నీ ఎలా నీకంటే, తోటదారిని గారు మహానుభావులు. ఇంకా వాళ్ళు నేర్పిన పని అండి. వాళ్ళు నేర్పుతాం ఒక ఎత్తు అయితే, డైరెక్టర్ వచ్చి అంటే ఈవెన్ ప్రియదర్శన్ గారు కానీ, అంటే నిర్ణయం సినిమా ఎంత పెద్ద సెట్ అది, అన్నపూర్ణ ఈ మూల నుంచి ఆ చివరి దాకా సెట్ వేసాం. ఆ రోజులో తరణి గారు వేశారు, నేనే లేదు, నేను అసిస్టెంట్గా పనిచేశాను. అలాగే నాయకుడు సినిమా, నాయకన్ కమల్ హాసన్ది, దాంట్లో మణిరత్నం గారు. అసలు ఎలాంటి సెట్లు అంటే చిన్న ఊర్లు అంతే. అది ఆ సినిమా మొత్తం సెటిల్ అండి, నాయకుడు సినిమా. అందుకని నేషనల్ అవార్డు వచ్చేసింది గురుగారు. ఆ డేట్ నేషనల్ అవార్డు వచ్చింది. మేము పనిచేసామని గర్వంగా ఇలా గుర్తు చెప్పుకుంటాం. ఎందుకంటే నాయకన్ ముందు మమ్మల్ని ఎవడో తెలియదు. నేను నాయకన్ కమల్ హాసన్ సినిమా పనిచేసుకుని నాయకుడు తెలుగులో పనిచేసిన తర్వాత నాయకన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ రీల్ అనేవారు. అసలు గర్వంగా ఫీల్ అయ్యేవాడు, నాయకన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే. అంతకుముందు మనకి కెరీర్, మనకు పేరు లేదు కదా, ఎవడెవడికి తెలుసు. ఇప్పుడు తెలుసు కృష్ణమాయ. ఇలాంటి జర్నీ చేసుకుంటా వచ్చి ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క టాలెంట్. అంటే చూడండి, రామ్ గోపాల్ వర్మ గారు శివ పనిచేశాను. శివ అంటే చూడండి ఎలాంటి డైరెక్టర్లు మనకంటే నా అదృష్టం అనమాట. అంటే ఇప్పుడు 38 రోజులు ఈజీగా ఏం వేస్ట్ చేయకుండా నీట్గా చేసేసాడు సినిమా. అంటే వాళ్ళు నేర్పిన అనుభవం, వాళ్ళ దగ్గర నేర్చుకున్న పనితనం, వాళ్ళ షార్ట్లు, వాళ్ళు ఎలా చేస్తారు,
టైం వేస్ట్ అవ్వకుండా ఏం చేస్తారు, మణిరత్నం గారు 2 లిస్టులు ఇచ్చేవాడండి. బయట షూటింగ్ ఓకే బాగుంది కదా, బయట ఏంది ఆ రిక్షా కావాలి, హీరో వస్తున్నాడు తాగేసి వస్తున్నాడు, ఎదురు సోడా బండి వెళ్తుంది, ఇంకో సైకిల్ కావాలి అంటే అట్మాస్ఫియర్ రెడీ చేస్తాం. పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు మరి అదే టైంకి, సేమ్ టైంకి. ఓకే. రాత్రి అంటే అందరు భోజనం 9 నుంచి ఉంటే నైట్ 2 దాకా అది చేద్దాం కృష్ణ అని చెప్పి అదే టైంకి మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. ఆ రోజు నాకు తెలియదు, సార్ అదేంటి సార్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది అయిపోయాక కదా, అది ఎందుకు ఇచ్చారని అడిగా. ఇక్కడ పెట్టాం కృష్ణ, వర్షం వచ్చింది, కూర్చోనా ఖాళీగా, ఆడ పెద్ద హీరోలు ఇద్దరు, ప్రభువును కార్తీక్ విజయ్ కుమార్ గారు, 3 ఉన్నారు నాకు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి షూట్ చేసుకుంటాం. ఓహో కరెక్టే. నేర్చుకున్నాం. అంటే డబ్బులు కాదు, ఒక్కొక్క నిమిషం వేస్ట్ చేయకు. ఆయనకి మహా వేస్ట్ అయితే ఏమవుతుంది, పోలీస్ స్టేషన్ ఎంటిపోతుంది, పోలీస్ స్టేషన్ సామాన్లు ఎంటిపోతుంది, కానీ వర్షం వస్తే మొత్తం పోతుంది. వాళ్ళ ప్లాన్ నిజంగానే వర్షం వచ్చింది, పోలీస్ స్టేషన్ కూడా షూట్ చేశాడు. అర్ర మేధావి అనుకున్నా. అంటే వాళ్ళు ముందే న్యూస్ చూసుకుంటారేమో, ఏ రేడియోలో ఇన్నెవరు అప్పట్లో వర్షం వచ్చేలా ఉంది అంటే. ఆయన అదృష్టం ఏంటంటే ఈ సీన్ అయిపోయే టైంలో వర్షం పడింది, ఇంక ఇదే వంక అదే వంక 10 అక్కడ వెళ్ళిపోదాం అన్నాడు. టైం మిగిలిపోయింది 2 hours ఆయనకి. ఇలా పొజిషన్ కొట్టేశాడు. అంటే 2 రోజులు చేయాల్సిన వర్క్ ఒకే రోజు చేసుకున్నాడు. సూపర్. అలాంటి ఏంటంటే మనం అలాంటివి నేర్చుకోవడమే, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడమే. మాకు ఈ అనుభవం వల్లేనే నేను అంటే డబ్బులు లేకుండా, నిజంగా మీరు అన్నది కరెక్ట్, రూపాయి లేకుండా మెడ్రాస్ వెళ్ళి అక్కడి నుంచి కార్డులు సంపాదించుకుని నెమ్మదిగా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లో మంచి మంచి సినిమాలు అంటే ఎటువంటి ప్రేమ అంటే ఇదిరా, వెంకటేష్ బాబు సినిమా ఆర్ట్ డైరెక్టర్ నేను గర్వంగా చెప్పుకుంటా. సత్య రామ్ గోపాల్ వర్మ నేను ఆర్ట్ డైరెక్టర్, సోలో టైటిల్. అంటే కొన్ని మా అదృష్టం భావించాలి, అంటే అందరికీ దక్కదండి అది. కొంతమందికి ఒక దాంట్లో అంటే ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్గా మంచి క్రేజ్లో ఉన్నప్పుడు అదే చేస్తారు, యాక్టర్గా క్రేజ్ ఉంటే అదే చేస్తారు, డైరెక్టర్గా ఒక మూవీ బాగుందంటే ఈ వైపు వెళ్తారు. మీరు ఇప్పటికి కూడా ఈ ఆర్ట్ డైరెక్టర్ వదలట్లేదు. సో ఇంకోటి చూసుకుంటే యాక్టర్గా ఫస్ట్ ఫిలింతోనే బెస్ట్ పేరు వచ్చేసింది, ఇప్పటికి కూడా మంచి పేరు. రీ రిలీజ్ అప్పుడు కూడా ఇంకా చూసుకుంటే లాస్ట్ సీన్ ఇప్పటికీ స్టోరీలో పెడతారు వాళ్ళు. సో యాదమ్మ క్యారెక్టర్ మంచి అంటే ఒకటండి, నేను కమల్ హాసన్ గారితో ఆయనతో వర్క్ చేసినప్పుడు, అంటే ఒక సత్యాన సినిమా ఉంది ముందు తోటి, కమల్ హాసన్ గారితో ఉంటుంది సత్యాన్ని, నాయకుడు తర్వాత సత్య తర్వాత అంటే చాలా సినిమాలు ఆయనతో వర్క్ చేయడం వల్ల ఏమైందంటే, అంటే ప్రతి ఒడు యాక్టింగ్ కోర్స్కి వెళ్తారు కదండి, నేను కమల్ హాసన్ గారు చూసి నేర్చుకున్నా. ఓకే. ఆ ఏడవడం అంటే గ్లజన్ పెట్టుకోడు, అలా వచ్చేస్తా ఉంటాయి కన్నీళ్ళు. ఏంటి ఏమన్నా ఎలా అవుతుందేనా, చేతికి ఉల్లిపాయ రాసుకున్నాడా, ఏమన్నా రాసుకున్నాడు గ్లజన్ అనుకునేవాడిని. అని ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేస్తున్నాడు. అంటే మీకు పరకాయ ప్రవేశం అంటే చాలామందికి ఆ మాట కూడా తెలియదేమో. పరకాయము అంటే శరీరం, పర అంటే వేరే శరీరంలోకి ప్రవేశించడం. ఈ క్యారెక్టర్ పొట్టూడు అనే క్యారెక్టర్లోకి కమల్ హాసన్ ప్రవేశించేవాడు అంతే. ఇన్వాల్వ్మెంట్, అదే ఇంగ్లీష్లో ఇన్వాల్వ్మెంట్. అప్పుడు అది ఏమవుతుందంటే అద్భుతమైన నటన బయటపడుతుంది. అంటే ఆయన పిచ్చోడు అని అన్నామంటే ఇంక పిచ్చోడే అంతే. ఇంకా చూపులు కానీ అవన్నీ పిచ్చోడనే. మీరు ఆ టైంలో వచ్చి మాట్లాడినా రేపు వస్తాను, నాளைக்கு வரேன், బ్యాంక్ వేళ இருக்குதுல்ல, నాளைకే పట్టుకుని మామూలుగా మాట్లాడచ్చు కదా, ఇన్వాల్వ్ అయిపోతారు. ఇన్వాల్వ్మెంట్ అని నేను అడిగాను. నాకు ఆతృత ఎక్కువ, అంటే సన్నగా ఉండేవాడిని, గిరగిర బొంగరంలా తిరిగేవాడిని, చాలా షార్ప్. నేను అడిగాను, వెళ్ళి సార్ మిమ్మల్ని ఎవరు కట్టేయలేదు, క్యారెక్టర్ ఇలా పెట్టేయలేదు కదా, మీరు ఎందుకు అలా తీసుకున్నారు, మామూలుగా వెళ్ళి తీసుకోవచ్చు కదా, లేకపోతే మామూలుగా సమానం చెప్పచ్చు కదా. నాకు ప్యాకప్ చెప్పేదాకా వెళ్ళాను అనుకోరా, నాకు అందులోంచి బయటకు వచ్చేస్తాను నేను క్యారెక్టర్. మనసు వచ్చానంటే మళ్ళీ కమల్ హాసన్ నేను. ఇప్పుడు కమల్ హాసన్ కాదు, నేను పొట్టోడు ఇంతే ఉన్నా. అంటే ఆయన ఓహో ఇదనమాట యాక్టింగ్ అంటే. వన్స్ దిగామంటే ఒక ఏడుపు క్యారెక్టర్ ఇచ్చానంటే ఇంకా అలాగే కూర్చుని ఉండాలి. సార్ మరి ఏడుపు రావాలంటే ఏం చేస్తున్నారండి అని అడిగా. సార్ అది తమిళ అంటే ఆయనకి తెలుగు ఇష్టం, నాకు వచ్చిరాని తమిళ మాట్లాడుతున్నా ఆయనకి నచ్చేది నాకు అంటే తెలుగు మిక్స్ అయితే. సార్ நீங்கள் இன்வால்வ் ஆயிடுறீங்களா, அது ஓகே, அது ஓகே, எப்படி தான் உங்களுக்கு கண்ணால் தண்ணி வருது, அப்படியே தண்ணி வருது இல்லை, அது எப்படி வருதுன்னு అడిగాను నేను. ఆయన రే నీ తెలుగులో నీ తెలుగులోనే మాట్లాడండి కృష్ణ గారు, నేను చెప్తాను కదా మీకు అని. అంటే ఎలా వస్తుందంటే ఆ టైంకి ఏడుపు రావడానికి మనలో ఉన్న ఒక బాధ ఉంటుందండి. అంటే నేను ఏడవాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి,
మా మద్రాసులో తిండి లేదు కదా, 3 రోజులు భోంచేయలేదు కదా. భోంచేయలేదు సరే, ఆకలితో ఉన్నాం, డొక్కలు ఎండిపోయింది, లోపల తగిలేసినాయి, పేగులకి పొట్ట తగిలేసింది. సరే నిద్రపోదాం, బాగా నేర్చుకొచ్చి నిద్రపోదాం కదా అని ఆ చూరు కింద పడుకుంటే విపరీతమైన వర్షం, బట్టలు తడిసిపోయినాయి, చలి, ఆకలి, చలి. ఎవడన్నా పావలా టీ ఇప్పిస్తే బాగుండు. ఏంటి మన బతుకు అసలు? ఎప్పుడు మనం అప్డేట్ అవుతామా? మనం ఎదుగుతామా? నా ఊహ కరెక్టేనా? ట్రైన్ ఎక్కి వచ్చింది కరెక్టేనా? నేను ఏంటి నా జీవితం? అసలు అప్డేట్ రావగలనా? ఎప్పుడైతే అలా అనుకున్నామో తెలియకుండా కళ్ళలో మన బాధ వ్యక్తం అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చిన మాట నేను ఫాలో అవుతున్నానండి ఇప్పుడు. అంటే మహానుభావులాడు, మీకు అర్థమైంది, ఫీల్ అర్థమైంది. అవును, యాక్టింగ్ కాకుండా మన పర్సనల్ లైఫ్లో ఆ పడ్డ స్ట్రగుల్స్ని ఒక్కసారి ఆలోచించుకుని గుర్తుపెట్టుకుని వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గ్లేజింగ్ వద్దు, కళ్ళు లోపల నరాలు ఒబ్బాలంటండి. అంటే ఇలా పెట్టుకుంటే ఓన్లీ ఎర్రగా అవుతుంది, లేకపోతే నీళ్ళు వస్తాయి. మనం ఆ బాధ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ముఖం కళ్ళు ఉబ్బుతుందండి. అంటే ఏడ్చిన తర్వాత ముఖం అందంగా ఉంటుంది, మీకు తెలుసు. అంటే ముఖం ఎలా అందరూ అన్నా ఏడిచినట్టు ఉంది అంటారు, అంటే బాగుందని చెప్పడం అది యాక్చువల్లీ. ఏడ్చిన తర్వాత కళ్ళు తుడుచుకుంటే ముఖం చాలా అందంగా ఉంటుంది. అంటే లోపల నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట, ఒకలాంటి చాలా అందంగా కనపడుతుంది. అలాగ ఆయన చెప్పిందంటే, ఆయన చెప్తూ ఉంటా అండి, ఒక అంటే டக்குன்னு தெலுங்கு వచ్చి தமிழுக்கு వెళ్ళిపోతాడు. அந்த மாதிரி நான் நடிக்கணும்னா ஒன்றும் இல்லை கிருஷ்ணா, அது நம்ம ஃபீல் பண்ணோம்னு வச்சுக்கோங்களேன். அந்த காலத்தில் நாங்கள்லாம் ரொம்ப கஷ்டம் டான்ஸ்லாம் வந்திருக்கேன். ஒரு வேஷ்டி கட்ட சொன்னால் ஒருத்தன் திட்டினான். ఆయన వేస్ట్ పంచి కట్టమంటే ఒక కాస్ట్యూమరు, నీకా నువ్వేం పెద్ద హీరో అనుకుంటున్నావా? జమినీ గణేషన్ అక్కడ హీరో, ఆయన నువ్వు కాదు, కట్కా అన్నాడు కమలాసన్ గారిని. ఒక డ్యాన్స్ చిన్న దాంట్లో ఆయన హీరో అయ్యి ఆ కాస్ట్యూమర్ని పర్సనల్గా పెట్టుకున్నాడు. సరే మరి ఎలా ఉంటుంది చెప్పినా, పెట్టుకున్న తర్వాత అంటే నేను చూసిన కాబట్టి చెప్తున్నా, మరి ఎలాంటి చెప్పొచ్చు, అయిపోయిన చరిత్రగా చెప్పుకోవచ్చు. ఆయన పిలుస్తాడు, పేరే మర్చిపోయాను, నా రామనాథం ఇంక వాంగలే అంటాడు. ఆడొస్తాడు, నీ సార్ சொல்லுங்க సార్, తామలపాకు వేసుకుంటాడు, నాకు சொல்லுங்க క్యాట్ అంటాడు. ఆడ మూత ఇది இந்த ஷூது అడిలో ఆ సాక్స్ ఇరుగా అది కొంచెం మేల తూకుంగా అంటాడు. సరే అన్నాడు కదా, ఆడేం చేస్తాడు అసలు, ఆడికి ఈయన మీద దొబ్బుదేలు. ఆ సాక్స్తో పాటు ఆయన ఎంటుకుని ఉంటాయి కాళ్ళ మీద, 2 పట్టుకుని పైకి లాగుతాడు. ఎలా ఉంటుంది మనిషికి, అని కొడతాడు. అంటే 2 సార్లు జరిగింది, ఠాక్ మన గుర్తాడు. ఆడు ఎలా చూసి అసలు పట్టినట్టు సాక్స్ మామూలుగా వేసి వెళ్ళిపోతాడు. నేను అతన్ని పిలిచి అడిగా, అన్న తిడుతున్నాడు, కొడుతున్నాడు ఇక్కడ ఎందుకన్నా? అది ఎంగ 2 పేరుకుల పళాయి సంబంధం, అది మా ఇద్దరికి ఉన్న పాత సంబంధం అంటే. సరే అన్న మానేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎలా వెళ్ళిపోతాం? స్కూల్ ఫీజులు ఆయనే కడుతున్నాడు, ఇల్లు ఆయనే ఇచ్చాడు, కారు ఆయనే ఇచ్చాడు, నెల జీతం ఇస్తున్నాడు, ఇంకేమన్నా అంత ఇస్తాడా నాకు అని అడుగుతాడు. అంటే మీరు చూసారా, అదే ఒక స్వీట్ మెమరీస్లా ఉంటాయి అవి నిజంగా. వాళ్ళిద్దరు ఒక ఎటకారం అసలు. ఎంత అంటే టచ్ అప్ క్లాత్ అడుగుతాడు. నేను కమలాసన్ అడిగే టచ్ అప్ క్లాత్ అడిగే విధానం, చాలామంది హీరోలతో పనిచేసాను నేను కూడా. ఈయన అడిగే విధానం మనతో మాట్లాడుకుంటున్నాం కదా, சொல்லங்கல்லுங்க இப்போ எந்த மாதிரி இது இல்லையா, இன்னும் அவங்க என்ன போடுங்கிட்டு இருக்குங்க, கை இருக்க தெரியல அவங்களுக்கு, కూడంగల టచ్ కూడంగల అంటాడు సడన్గా. అంటే ఇలా అనగానే చేతులు పెట్టాలి. ఆడు రెడీగా ఉంటాడు. ఆడు కూడా ఆడు ఎప్పుడు 24 hours మనం మాట్లాడుతున్నా ఆయన్నే చూస్తాం, అబ్జర్వేషన్ చేస్తుంటే ఎప్పుడు చెయ్యేస్తాడు, ఎప్పుడు ఏమంటాడు. అది ఇలా అంటే బ్రష్ ఇవ్వాలి, ఇలా అంటే ప్యాడ్ ఇవ్వాలి, ఇలా అంటే టచ్ క్లాత్ ఇచ్చే పెడితే ఇలా అందుకుని ఇలా అనేలోపు అద్దె ఇక్కడ రావాలి. చెప్పడు ఆయన, టచ్ ఇలా అన్నాడంటే ఆ క్లాత్ పడిందంటే ఇలా వచ్చేసరికి అర్థం అక్కడ ఉండాలి. టచ్ చేసుకుంటాడు నీట్గా అంటాడు, కింద పడకూడదు, పట్టుకోలేడు అసలు. అంటే మరి చూడండి, ఒకప్పుడు ఒక మనిషిని నువ్వైనా జమినేషన్లో పెద్ద హీరో ఆ రోజులో ఆయన అనుకుంటున్నావా, ఇలా కట్టిగా అన్నాడంట. అన్న నాకు రావట్లేదన్నా, కొంచెం కట్టి కూడంగా எனக்கு வரமாட்டேங்குது, அது எப்படி மடிக்கணும் பின்னாடி எனக்கு தெரிய மாட்டேங்குது. ఏయ్ మొత్తం అడిచిపోయాడు పోడా అన్నాడంట. పొడాసన వెళ్ళిపోన్నాడు. మరి అలాంటి మరి తెచ్చి పెట్టుకున్నాడు అండి. నేను హీరో అయ్యి ఇప్పటికే ఉన్నాడు పెద్ద, నాకు మరి ఉన్నాడు తెలియదు, ఐడియా లేదు. ఈ మధ్య కాలం లేదు, చాలా సినిమాలు పనిచేసాం. అంటే మేధావులతో పనిచేస్తే అండి పని తెలియకుండా వస్తుంది. ఎలా ఏడవాలి, ఎలా నవ్వాలి, అంటే సిచ్యువేషన్ బట్టి ఆ క్యారెక్టర్ పరకా ప్రవేశం చేస్తాడు ఆయన. ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ అవుతున్నప్పుడే మూవీలోకి వచ్చారా, లేకపోతే దీన్ని ముందు వస్తారు? అది నేను ఫస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ జాయిన్ అండి స్టార్టింగ్. మరి యాక్టింగ్లోకి ఎందుకు వచ్చా అంటే జనరల్గా అది మన ఫస్ట్ మీరు ఎవరైనా నేను యాక్టర్ అవుతాను వెళ్తారు, బట్ మీరు ఫస్ట్ అడిగడమే ఆర్ట్ డిపార్ట్మెంట్. అది ఐడియా లేదు అసలు, ఆర్టిస్ట్ అవుతాను ఐడియా లేదు. మరి అలా ఈ ఈశ్వర మూవీ ఏంటి?
అదేంటంటే ఆ సినిమాకి నేను ఆర్ట్ డైరెక్టర్, ఈశ్వర్ మూవీకి. సోలో కార్డ్ అది ఓకే. ఆయన పడుతుంది. అంటే జయంత్ గారి సినిమా చాలా చేశాను కదా, అంతకుముందు చాలా చేశాను. ఇంకా కంటిన్యూషన్. కంటిన్యూ నన్ను పిలిచేది చేస్తూ ఉంటే అదే ప్రభాస్ గారిని ఏంటంటే ఫస్ట్ కొత్తగా వచ్చిన హీరో ఆయన. సరే ఎవరున్నా నాది కొంచెం పరిచయాలు అలాగా. సరే బాగుందా, ఇంకా కృష్ణ మీరు ఆయన వెళ్ళి కొంచెం టెస్ట్ చేయండి సరదాగా, భలే ఉన్నాడు హీరో. అప్పుడే డిసైడ్ అయిపోయింది, ఇంత బాజానుమాహుడికి ఎందుకు ఎవరు వేషం, సరదాగా మీరు అంటే ఫస్ట్ వేరే హీరో అనుకున్నారండి, ఇద్దరు అనుకున్నారు వేరే ఎవరినో, మన పేరు చెప్పద్దు. ఈశ్వర్ సినిమాలో ఆయన కాదు యాక్చువల్లీ, ఫస్ట్ వేరే వాళ్ళు అనుకున్నారు, వేరే హీరో అనుకున్నారు, పెద్ద హీరో అనుకున్నారు. సరే ఓకే, ఈయన కొత్తగా వచ్చాడు కృష్ణాజ్ గారు అబ్బాయి అది అని బాగానే. రోజు మేమేంటంటే రోజు జవహర్ రెడ్డిని కెమెరామెన్, అక్కడ కెమెరా తీసుకుంటాడు, నేను ప్రభాస్ గారు బయటికి వెళ్ళడం. సార్ మీరు ఎక్కడో నేర్చుకున్నారు కదా, ఏమి నేర్చుకున్నారు, యాక్ట్ చేయండి నా వండి రోడ్డు మీద, అంటే ఇళ్లలో కాదు రోడ్ల మీదకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఆయనకి సిగ్గుందని ఆయన చెప్పాడు, సార్ నాకు కొంచెం ఇది ఉంది సార్, అది పోవాలి సార్, రోడ్డు మీదకి వెళ్ళిపోదాం, రోడ్డు మీదకి వెళ్ళిపోదాం, అక్కడ పరిగెట్టాలి, అక్కడ యాక్ట్ చేయాలా, అక్కడ ఏడవాలి, ఏంటి సార్ మీరు ఊరుకోండి సార్ అనేవాడు. ఇలా చేయాలండి, ఇలా చేస్తేనే మీరు రేపొద్దున కెమెరా ముందు ఈజీగా చేయగలరు, లేదంటే అంటారు డైలాగ్ మర్చిపోతారు. ఈ షై ఫీలింగ్ వల్ల డైలాగ్ పోతాయి మీకు. అంటే మొన్న ఫౌజీ సినిమాలో అంత పెద్ద డైరెక్టర్కి ప్రభాస్ గారు పిలిచి ఈయన తెలుసా అని నన్ను చూపించి అడిగాడు. నాకదే తెలియదు, కృష్ణ ఆ డైరెక్టర్, అది కాదండి ఈయనే నాకు ఆ లైటింగ్లో ఎలా నుంచోవాలి, ఎడి తిరగాలి, ఆ డైలాగ్ ఎలా చెప్పాలి అన్నీ ఏం నేర్పాడండి. అంత మహానుభావుడు చెప్తా అంటే ప్రభాస్ గారు గొప్పతనం నాకు నిజంగా అది బాహుబలి మన గురించి చెప్పడం ఏంటి, అది పెద్ద డైరెక్టర్ దగ్గర మర్చిపోయిందంటే అతను గొప్పతనం, అది మన ఇది కాదు. చాలా బాగా అనిపించింది నాకు, ఏంటి అసలు చిన్న పిల్లవాళ్ళగా ఇంత మార్పు లేదు, ఇంత గర్వం లేదు, అసలు చేంజ్ లేదు కదా, అస్సలు లేదండి అసలు. అంటే నేను సాహోలో కలిసాను, అప్పుడు అలాగే ఉన్నాడు. ఈశ్వర్కి కలిసిన తర్వాత సాహోలో కలిసాను, సాహో తర్వాత మొన్న ఫౌజీలో కలవడం. అసలు ఆయనగా వచ్చి మాట్లాడతాడు. పెద్ద విశేషం ఏంటంటే ఎదురు వచ్చి మాట్లాడతాడు. అసలు అంత పెద్దది మనం పరిగెట్టుకు వెళ్ళాలి కదా, మనకేంటి నా భయం ఏంటంటే అప్పుడు ప్రభాస్ వేరు, ఇప్పుడు ప్రభాస్ గారు వేరు. అప్పుడు అన్ని ఆ మాటలు కూడా అప్పుడు ప్రభాస్ వేరు అంటున్నా, ఇప్పుడు ప్రభాస్ గారు వేరు అంటున్నా. అంటే మనలో ఇప్పుడున్న మనకొక భయం వచ్చేసింది. బాహుబలి ఆయన ఒక సలార్, ఆయన చుట్టూ ఒక గోడ ఉంటాయి కదా, సెక్యూరిటీ ఉంటాడు, ఆడుంటాడు, ఎవడన్నా గమ్మునే ఎవరు మీరు అన్నాడంటే మన పరుగు పోద్ది. మనం స్టార్టింగ్ నుంచి తెలుసా, నేను దగ్గరికి వెళ్ళను, ఆయన పిలిస్తే వెళ్ళను, ఆయన ఎదురొస్తాడు. ఏంటంటే మాట్లాడలేదండి కృష్ణ గారు, బాగున్నారండి, ఏంట్రా ఈ మనిషి అసలు, అంటే ఎంత సాఫ్ట్గా ఎంత స్వీట్గా డార్లింగ్ అంటున్నారంటే నిజంగా డార్లింగ్ అండి ఆయన. అది మనసు వెన్ననాలా లేకపోతే మనిషి అంటే వాళ్ళ అదేలేండి, నిండుకుండా తొణకదు, కుండ ఫుల్గా ఉందనుకోండి అది కదలదు, అరగొరగా ఉందనుకోండి ఒలిగిపోతూ ఉంటుంది, ఆడుతూ ఉంటాడు డ్యాన్స్. ఆయన నిండుకుండా మనిషి మహారాజు అనమాట. ఇప్పటికి కూడా ఫుడ్ పెట్టి చంపేస్తాడు ఫుడ్తో. అంటే వాళ్ళు ఒక్కడికి తింటే ఇష్టం, కొంతమందికి తింటా ఉంటే చూస్తే ఇష్టం, తినిపించడం ఇష్టం, ఈయనకి తినిపించడం ఇష్టం. అంటే తింటే చూడడం ఒక ఆనందం, ఈయన తినిపించి చూస్తాడు దగ్గరుండి. అది వేసుకొని చాలా రైలు బాగుంటాయండి, ఏం రైలు బాగుంటుంది ఇప్పుడే మటన్ తిన్నాను నేనండి, ఆయన తిండ మళ్ళీ ఆయన లైట్గా ఆయన అంటే అదొక ఆనందం అంతే. అంటే ఒకప్పుడు నేను మటన్ వండుకుని ఇంట్లో ఒక ఇంతకి బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్ళి సండే ఆయనకి ఇచ్చి ఆయన నేను కలిసి తినేవాడు. అదే ఎందుకంటే కోచ్ ఉండేవాడు, చిరంజీవి అని బాడీ బిల్డర్ ఉండేవాడు, రోజు తిన్నవాడు, రోజు అసలు డైట్ ఇంత కప్పు అన్నం అయితే కొంచెం అంతకంటే తింటాం లేదు, జ్యూస్ తాగొచ్చు. సండే మాత్రం వదులుతాడు బయట ఫ్రీ, సండే ఎక్కడికి వెళ్ళిపోయామన్నా తిను, నేను కూడా నీకు కూడా రానంటాడు. నిజంగా అలాంటి కోచ్ ఉంటే అండి ఎవడన్నా బాహుబలే, అంటే బాడీ విషయంలో. అవును, అంటే మన ప్రభాస్ అంత అయిపోలేదు చెప్తున్నా, అంత పర్ఫెక్ట్ కోచ్ అండి. ఎన్ని నీళ్ళు తాగాలి కూడా ఉండేవాడు, 24 hours కూడా ఉండేవాడు. నీరు గడ్డరి బాటిల్ ఇచ్చి తాగేస్తున్నాను, ఆపి చాలు ఆపి, సరే అన్నం తిన్న తర్వాత కూర్చోకూడదు, కూర్చుంటే ఏ మడతలు వస్తాయట, కూర్చోవాలి. నేను ఈశ్వర్ ముందు నేను ఆర్డేట్ కదా ఫుల్గా పెట్టేసేవారు పడుతున్నాడు, నేను తినేసేవాడిని, ఇంట్లోంచి ఫుడ్ వచ్చే తినేసేవాడిని. ఈశ్వర్కి ఎప్పుడైతే ఆర్డేట్ నువ్వే ఆర్టిస్ట్గా కూడా చేయాలి కృష్ణ, బయటకు వెళ్ళడానికి లేదు జయంత్ గారు చెప్పారు. ప్రభాస్ని చూస్తే ఇదేమో 6 pack ఉంది ఫుల్గా, మనకేమో ఇంత ఉందో ఫుల్ ప్యాక్, అలాంటి తినేసి ఉన్నాం. ఎప్పుడు షూటింగ్ అంటే 20 రోజులు స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఆ చిరంజీవి గారు కూడా వచ్చాడు, సార్ నేనేమో ఇలా పట్టుగా ఉన్నాను, ఆయనేమో స్లిమ్గా ఉన్నాడు, ఏం చేయాలి ఫుడ్ మానే జిమ్కి వెళ్ళు అన్నాడు సరదాగా. ఓహో బాగానే ఉంది, అప్పుడు జిమ్కి వెళ్ళి మొదలెట్టాను. 20 రోజుల్లో మీరు సినిమాలో చూడండి వాళ్ళతో సమానంగా ఉంటాను నా పొట్ట. ఇప్పుడు అంటే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నట్టు ఇలా ఉంది, అప్పుడు మెయింటెన్స్ లేదు నాకు, తినేయడం సరదాగా ఉండడం జాలీగా అలా ఉండేవాడు.
అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు బాగుపడతారు. హెల్త్ కూడా గుడ్ అయిపోయింది. రెగ్యులర్ వ్యాయామం ఉంటే ఏముంది. మేము ఎందుకు తెల్లారట్లా మా ఫ్యామిలీ మొత్తం 4 గంటలు వేస్తాం. 4 గంటలకి 4 o'clock మీరు నైట్ 2 o'clock ప్యాకప్ అయినా నాకు షూటింగ్ ఉండి 4 గంటలు వేసిపోతాం. కదా ఈ రోజుల్లో కూడా 4 గంటలు లెగడం బ్రాహ్మీ ముహూర్తం. సార్ ఇది యాక్చువల్లీ అంటే చూసుకుంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు వీళ్ళు చెప్పేవాళ్ళు 4 గంటలకి సూర్యోదయం కన్నా ముందు లేచి అన్నీ చేసుకోవాలని అనేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సొసైటీ కానీ ఎవరు మెయింటైన్ చేయట్లేదు. ఇప్పుడు ఉన్నట్లు అవ్వట్లేదు కూడా. అంటే ఇప్పుడు షూటే ఉంది, 1 అవుతుంది, 2 అవుతుంది, లేచేసరికి 11 అవుతుంది. సో ఈ టైంలో కూడా ఎలా సార్ 4 o'clock లెగుస్తున్నారు? అట్లా రూపాయి లేకుండా వచ్చా, బాగా సంపాదించా, అన్నీ పోగొట్టుకున్నా మళ్ళీ. కానీ ఒక్కటే, ఏం పోయినా ఏమున్నా తెల్లారట్ల 4 గంటలు లేగడం, స్నానం చేసేసుకోవడం, పూజ దగ్గర గంటన్నర కూర్చుంటాం. ఓకే. నేను మా పిల్లలు గంటన్నర, అంటే వెలుగొచ్చేలో పూజ అవ్వాలి. వెలుగు వచ్చేది ఇంక పూజ చేయడానికి అది ఏమంటారంటే దేవతా పూజ, మహర్షి పూజ, మానవ పూజ. 6 తర్వాత అంతా మనుషులు చేసే టైం అనమాట. తర్వాత రాక్షస పూజ కూడా అంటారు దాన్ని. తర్వాత 7, 8, 9 లేవడం అనేది ఇక చేయకుండా ఉంటే మంచిది దానికంటే. అంటే ప్రతి మనిషికి ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం వారానికి ఒకసారి గుడికి వెళ్ళడం, తెల్లారట్లు లేవడం, దేవతార్చన చేసుకోవడం. అంటే దేవతార్చన అంటే అండి ఏదో మేము చేస్తూ ఎలా ఉంటుందంటే, మేము బ్రాహ్మిన్స్ కాదు, పక్కన ఐడూస్, కానీ బ్రాహ్మణులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా మాకు మా మదర్ నుంచి చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేశారు. అంటే ఒక మనిషిని ఇంటికి ఎవరిని వచ్చామంటాం, రండి సార్ అంటాం కదా. అలాగే ఆగమర్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాంకురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనాం ఇది ఘంటానాదం కృత్వా అపసర్పంతు ఏ భూతాః భూమి సంస్థితాః ఏ భూతాః విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞాయ అపక్రామతు భూతాజ్య సర్వతే భూమి భారకాః అని చెప్పి అక్షంత చేతి నేను గంట వాయించి రమ్మంటాం. ఒక మనిషి ఇంటికి వచ్చాడు, మీ పెద్ద ఏం చేస్తాం, మనం దేవుడు అనుకోవద్దు, ఓ పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి, శివుడు, రండి సార్ మీరు కూర్చోండి, రండి, నీళ్ళు ఇస్తున్నాను, పాద ప్రక్షాళయామి, హస్త ప్రక్షాళయామి అంటే నీళ్ళు ఇస్తున్నాను, చేతులు కట్టు, కాళ్ళు కట్టుకోండి. మనం మనిషి వస్తే ఏం చేస్తాం, కాళ్ళు కట్టుకుని లోపలండి సార్, వచ్చారు కూర్చోండి సార్, కూర్చోండి, ఇగో సార్ మీకు దీపం వెలిగించాను, ధూపమాగ్రాపయామి వనస్పతిరసదివ్య జ్ఞానాగంధస్సు సంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపం ఇచ్చాం. దీపానికి చాలామంది ఎన్ని ఒత్తులు వేయాలండి, 3, 4, 6. మంత్రం తెలిస్తే సాధ్యం త్రివక్తి సంయుక్తం, 3 ఒత్తులు కలిపి దీపం వెలిగించు. వహ్న అంటే మంత్రంలోనే చెప్పేశారు, మనకు అది తెలిస్తే ఇంకా క్వశ్చన్ అడగం. సాధ్యం త్రివక్తి సంయుక్తం వహ్నాయోదితం మయా గృహేణ మంగళదీపం త్రైలోక్యం. అదే అలా 3 ఒత్తులతో వెలిగించిన దీపాన్ని వెలిగించి స్వామి నీకు చూపిస్తున్నా, అలా 3 సార్లు 5 సార్లు చూపించాం. దీప నైవేద్యం అన్నాడు. మళ్ళీ మీరు ఏం పెడతారో పెట్టండి, అయితే డైలీ కొబ్బరికాయ కొడతా, బెల్లం పెడతా, అరటిపండు పెడతా, కుదిరితే మా వాళ్ళు లేట్ చేస్తే పరమాణం ఏదో కొంచెం చేస్తారు, చేసి ఆ నైవేద్యం చక్కగా సమర్పించి, అంటే అయిపోయింది కదా, భోజనం అయిపోయింది, అంత అయిపోయింది. ఒక అంటే దేవుడికి కూడా మన దగ్గర ఉన్నాడని ఫీల్ అవ్వాలండి. ఫస్ట్ మన ఎదురులో కూర్చున్నాడు, సరే ఆయనకు కూడా ఒక వినోదం, ఒక భగవద్గీత శ్లోకము, ఒక ఏదైనా, అంటే మేము శృతి కలిపి పాడుకుంటాం. అమ్మ ఒకసారి శృతి కలుపుతావా, కొంచెం ఇటు వేసుకో చైర్, అంటే అది ఎలా ఉంటుందంటే చైర్ కొంచెం ముందుకు వేసుకో. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. అంటే చూడు, శృతి కలిస్తే ఓజోన్ పొర ఓపెన్ అయి పైకి వెళ్తుందట, దేవుడికి వినపడుతుంది. సో మీ పాప గారు కూడా అందరం చేస్తామండి. అంటే ఇంట్లో వైఫ్ ఈవిడి అందరం కూర్చుని 4 to 5:30, 6 పూజ చేసుకుంటాం. అంటే చెయ్యండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే జనాలకి, రూపాయి లేకుండా మెటాస్ వచ్చా, సంపాదించుకున్నా, పోగొట్టా, మళ్ళీ సంపాదించుకున్నా, మళ్ళీ ఒక పెద్ద 3 కోట్ల రూపాయలు సినిమా చేయాలంటే ఈ రోజులు అంటే డబ్బులు ఉన్నా కూడా సినిమా చేయలేమండి. అవును, ఆ పరమేశ్వరుడు ఎవడో నడిపించి సినిమా అద్భుతంగా వచ్చింది. సావిత్రి టైటిలే ఒక హైప్ అయిపోయిందండి మాకు. అంటే అది కూడా ఎవడో మైండ్లో నడిపించాలి, ఆడే శివుడు, ఆడే వెంకటేశ్వర స్వామి. అంటే మీరు ఏమిలా దేవుడిని అది అంటే మనం
అల్లా రూపంలో కొలవండి మీ ఇష్టం, జీసస్ రూపంలో కొలవండి మీ ఇష్టం. ఆ టైంకి లేకండి, అది చేయండి. అంటే రూపాలు వేరు, ఒకటే పైన. ఇప్పుడు మనం 1000 చెప్తారంటే అంటే కొంతమంది ఆ విగ్రహాన్ని పగలగొట్టేసాం, ఈ విగ్రహం సరే సూర్యుని పగలగొట్టేయాలి. నీకు నచ్చలేదు కదా మరి. నేను సూర్యుడు రోజు సూర్య నమస్కారం చేసుకుంటున్నా. మరి పొద్దున్న లేవగానే మేము జపాకుశక సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అని సూర్య నమస్కారం చేస్తాం. మరి నీకు విగ్రహం పగలగొడతావు కదా, నేను ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళి పగలగొట్టి వచ్చే మరి నీకు ఓపుకుంటే. ఎవడో ఒకడు నువ్వు ఆ సూర్యుడు నువ్వు అల్లాను, ఆ సూర్యుడు నువ్వు యశ్ప్రభువును, వాళ్ళ బుద్ధులను ఏదన్నాను ఒకడు ఉన్నాడుగా. మనం అక్కడికి వెళ్ళకపోతాం కదా. అది తెలుసుకుని చేస్తే అండి ఎప్పటికైనా సరే గెలుపు నిశ్చయం. వయసుతో సంబంధం లేదు. వయసు అనేది నెంబర్ అంతే. ఇప్పుడు నా వయసు నాకు అంటే ఉండొచ్చు, బహుశా ఎంతైనా ఉండొచ్చు. మెయింటెనెన్స్ అంతే, మన ఆరోగ్యం, పొద్దున్న లేకడం, దేవుడిని పట్టుకోవడం, మళ్ళీ సంపాదించుకోగలం. మేము చూడండి, ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నామంటే అసలు ఏ ఇబ్బంది లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి రూపాయి బ్యాగ్ లేకుండా సినిమా ఫినిష్ చేసి ఫస్ట్ కాపీ ఇప్పుడు మొత్తం డబ్బులంతా మీరే పెట్టారు. అంతే అండి, ఇంకెవరు లేదు, మొత్తం ప్రొడ్యూసర్ అంతా మీరే అంతే చేసుకున్నాం. సో జనరల్గా చూసుకుంటే అంటే సావిత్రి టైటిల్ అయితే చాలా బాగుంది. బట్ సావిత్రి అని ఉంటుందని మీరు సావిత్రి అని పెట్టారు. అంటే సాలో సావిత్రి ఉందండి, విలో విజయ్ కుమార్ ఉన్నాడు, 3లో త్రివిక్రమ్ రాజు. ఆ క్యారెక్టర్లు 3 క్యారెక్టర్లు అనమాట. అవి 3 ప్లాన్ చేశాను అలా. ఓకే. జనరల్గా ఈ సినిమాలకి ఏంటంటే మనం అంటే ఈ టైటిల్లోనే మీకు మంచి స్టోరీ ఉందని అర్థమైంది. బట్ ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తాం. అరే ఎందుకు ఇప్పుడు వీళ్ళని తీసుకోవాలి, ఒక మంచి వెల్ నోన్ పర్సన్స్ని ఎవరినైనా తీసుకొని వాళ్ళతో వెళ్తే మనకి బిజినెస్ అవుతుంది కదా అంటారు. ఇందులో చూసుకుంటే లిఖిత కావచ్చు, డెమాన్ పవన్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కొత్త వాళ్ళే. అవునండి. సో లిఖితాన్ని తీసుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి? ఎందుకంటే ఆ అమ్మాయి రాను బొంబాయికి రాను అనే సాంగ్ చేస్తూ అంటే ఒక డాన్సర్గా అలానే తెలుసు. అంతే. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళు డాన్సర్లు, వాళ్ళకి ఏం యాక్టింగ్ వచ్చు, అవభావాలు ఏమొస్తాయి, వాళ్ళు ఏం పలకలేరు అనే అంటారు. సో మీరు తీసుకోవడానికి రీజన్ ఏంటి? నేను కూడా అలా అనుకున్నాను అండి. వచ్చింది అమ్మాయి, బాగుంది, చుట్టూ చిన్నగా చిన్నపిల్ల వచ్చింది, అదే రావడం టైట్గా బట్టలు వేసి వచ్చింది. నాకు మతిపోయింది. అమ్మ నేను నా క్యారెక్టర్ వచ్చి ఒక మేకలు కాసుకునే అమ్మాయి నుంచి వైఫ్ క్యారెక్టర్ దాకా ఉంది. వైఫ్ పెళ్ళి అయిపోయిన ఇంత ఉంది. నువ్వు చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు, పైగా డాన్సర్కి యాక్టింగ్ వస్తా అంటే నాకు యాక్టింగ్ రాస్తారా మీరు చెప్పండి, చేస్తాను. యాక్టింగ్ రాదు, నేను చెప్పాను, నువ్వు చేస్తావా? సరే ఇంత సన్నగా ఉన్న అమ్మాయి కాదమ్మా, నాకు కావాల్సింది కొంచెం. సరే వచ్చేవారం వస్తాం సార్, వెళ్ళిపోయారు. ఇది వెళ్ళిపోతున్నారండి వీళ్ళు అనుకున్నా. 1 వీక్ తర్వాత వచ్చారండి. చీర కట్టుకుని పద్ధతిగా ఒక ఆంటీలాగా వచ్చింది అన్నట్టు. అమ్మ అంటే వాళ్ళు చూడండి, ఆ వారంలో పెరుగన్న తినేసిందా, నెయ్యి తినేసిందా, వెనక్కి తెలీదు, బుసుబుసుకునే వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది, అలా వచ్చింది. నేను నా తిరుగుడు అడలేదు, సన్నగా వచ్చింది. అప్పుడు ఏదో జిమ్కి వెళ్తున్నారు, డైట్ చేస్తున్నట్టు అమ్మాయి. మతిపోయింది, ఇదేంటిది. ఓకే పర్ఫెక్ట్గా ఉన్నామ్మా, మరి యాక్టింగ్ పరిస్థితి ఏంటి, మీరు ఏం చెప్తే చేస్తాను సార్. కానీ నీకు మామూలుగా యాక్టింగ్ వస్తాయి, ఏమైనా వస్తాయి అంటే రీల్స్ చేస్తాగా నాకు యాక్టింగ్ ఎందుకు వద్దండి అంటుంది. నీదం పదేగా. సరే అయితే నేను ఒక సీను అంటే ఇందులో అమ్మ ఏడుపు ఉంది, బాధ ఉంది, ఇన్ని రకాల వేరియేషన్లు ఉన్నాయి. నువ్వు మరి ఎలా అంటే మీరు ఏం చెప్తే చేస్తా సార్. సరే నేను డైలాగ్ చెప్తాను, ఏడుస్తాను, నువ్వు అది ఏడుస్తా చెప్తావు అన్నాడు. చెప్పండి సార్. మా అమ్మ భర్త తిన్నాకే తినమని చెప్పిందండి, అందుకే కొంచెం ఉంటే మీ వరకు వండి పెట్టేశా అని 3 పెళ్ళాలమ్మ చిన్న సీను చేశాను. నువ్వు చేయమ్మా, యాస్టీస్ చేసిందండి. అసలు నోరు అలా అంటే ఈ సీన్ నిజంగా మాకు సెట్లో జరుగుతున్నప్పుడు నేను కట్ చెప్పలేకపోతున్నా. వాళ్ళు 3 పెళ్ళాలు అన్నం తినిపించుకుంటున్నారండి. అంటే ఒక అంటే సిచ్యువేషన్లో ప్రతి ఒక్కటికి నేను నా లైఫ్లో ఫేస్ చేసిన కొన్ని బాధల్ని సినిమాలో పెట్టా. అంటే ఒక ఎగ్జాంపుల్, వైఫ్ కడుపుతో ఉంది, నా వైఫ్ చెప్తున్నా, కడుపుతో ఉంది. నా దగ్గర 3 రూపాయలు ఉంది, 6 రూపాయలు ఉంది. ఇంత పెద్ద చేప 6 రూపాయలు. అప్పుడు అవి వేపేసి ఆకులో పెట్టిస్తాడు. ఓకే బాగుంది. వెళ్ళాం, పెట్రోల్ ఉంది, ఇంక రూపాయలు నా దగ్గర. చేప కొన్నా, ఎందుకంటే చేప తినాలంటే కడుపుతో వాడికి కోరికలు ఉంటాయండి కదా, చేప తినాలి అంటుంది. సరే వెళ్ళాం, ఒక చేప తీసుకున్నా. తను అనుకుంది 2 తెస్తాడు, తను ఒకటి 2. సరే రైట్. అలా ఆకులు ఎప్పుడుగా పొగలు వచ్చేస్తుంది, మంచి చేప మసాలా వేసి ఎలా ఉంటుంది చూస్తేనే ఉడకలేస్తాం అనిపిస్తుంది. ఇచ్చా, తిను. 2 ముక్కలు తిని మీరు తినరా అంది.
నాకు చేప అంటే అసహ్యం వస్తుంది. స్మెల్ దూరంగా పెట్టు. ప్రాణం నాకు చేప అంటే, ప్రాణం నాకు చేప అంటే. ఒక చేప కడుపుతున్న మళ్ళీ సరిపోద్ది, తినాలి, తృప్తిగా తినాలి కదా. అవును. అంటే అండర్స్టాండింగ్స్ ఎలా ఉంటాయని చెప్తున్నాను. ఒక సైడ్ అంతా తినేసి ఇంకో సైడ్ తిరిగేసి నన్ను అలా చూసి తెలిసిపోద్ది అంటే ఇష్టపడుతున్నాడని తెలిసిపోద్ది. నాకు వద్దు పాడైనా అంటుంది. తిను, నాకు చాలు పాడేస్తాను. పాడేస్తావా, సరేలాగి నేను తిన్న తర్వాత చాలా బాగుంది, ఇంకొక చేపకి మీ దగ్గర డబ్బులు లేవు కదా అంది. అలా నీళ్ళు వచ్చినాయి. లేవు, అందుకనే నాకు ఇష్టమే, సెకండ్ ఏం తిని సెకండ్ మీకు ఇచ్చా. అంటే అండర్స్టాండింగ్ ఉన్న వైఫ్ క్యారెక్టర్ గురించి చెప్తున్నా. అది ఈ సినిమాలో పెట్టా. ఇద్దరు తినిపించుకుంటూ ఉంటారు. మొగుడు వచ్చాడు పని చేసుకుని ఎక్కడి నుంచో, అన్నం పెట్టు అన్నాడు, పెట్టేసింది. కలుపుకున్నాడు నోటి దగ్గరికి వెళ్ళి ఆగి, నువ్వు తిన్నావా అని అడిగాడు. నేను తిన్నాను, మీరు తిన్నాను. మళ్ళీ ఎలా, నువ్వు తెలుసు, నీ ఆకలి తెలుసు, ఉన్నదే ఇద్దరం సర్దుకుంటాం కదా. బరస్ట్ అయిపోయింది అమ్మాయి. దేవుడు లాంటి మొగుడు వస్తాడు అనుకుంటే దేవుడే భర్తగా వచ్చాడండి. అంటే నిన్నే చెప్పాను కదా సరుకులు లేవని, కొద్దిగా ఉంది, అది మీకు వండి పెట్టా, పనిలోకి వెళ్తారు కదా అని ఏడ్చే సీన్ జరుగుతుంది అని కట్ చెప్పట్లా. ఆ క్యారెక్టర్ అండి ఏం చేసిందంటే, సార్ కట్ చెప్పండి సార్. అమ్మ 6 పేజీలు అంటే అసలు అంటే కొన్ని నాకు అయిన తలుచుకుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి, అది వేరే విషయం. అలాంటి సీన్స్ ఈ సినిమాలో పెట్టా. ఇది హిట్ అయిపోద్దని ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నానంటే, మన కథ జరిగిన కథ, యాక్చువల్లీ ఒరిజినల్గా జరిగిన కథనే సబ్జెక్ట్ తీసుకున్నా, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని పెట్టాం. అంటే మరి అదే తీసేయకుండా కొంచెం సినిమాటిక్ యాడ్ చేసి. అలాగే నా లైఫ్లో పడిన బాధలు అంటే, మీకు ఒకటే రూపాయి లేకుండా మెడ్రాస్ వచ్చి అక్కడ ఏదో పని చేసుకుంటా, అక్కడే పెళ్లి చేసుకుని అక్కడి నుంచి అన్నీ చేయాలంటే మనిషికి ఎంత కష్టం. అంటే నేను ఒక తమిళ సినిమాలో హీరోగా చేశానండి, మీకు అది వచ్చిందో మన ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు, నీకు ఫస్ట్ టైం చెప్తున్నాను. తమిళ సినిమాలో ఒక డైరెక్టర్ మణిరత్నం గారి శిష్యుడు కె సుభాష్ గారని, చాలా పెద్ద డైరెక్టర్, క్షత్రియుడు అని సినిమా తీశాడు విజయకాంత్ పెట్టి. ఆయన ఒక సినిమా చేస్తాను నన్ను చూసి, నేను హీరోగా పెడుతున్నాను, సినిమా యాక్ట్ చేస్తాను. సార్ నేను ఆర్ట్ డిపార్ట్మెంట్ కదా, మీకు తెలుసు కదా, ఏంటి నువ్వు చేస్తున్నావు హీరోగా, సరే చేసా అంటే నాకు యాక్టింగ్ వచ్చి నాకు తెలియదు అప్పుడు. అప్పుడు మెడ్రాస్లో బాగానే, అంటే రిలీజ్కి అవ్వబోతుంది, ఇంట్లో తీసుకుని పెళ్లి చేశారు. అది ఎందుకు చేశారు, బ్యాచులర్ రూమ్ అండి. అమ్మ నాన్న ఊరి నుంచి వచ్చారు, అమ్మ నాన్న బ్యాగ్ తీసుకుని వచ్చారు. వచ్చేసరికి మన సిచ్యువేషన్, ఇంట్లో 12 అయింది, వాళ్ళు మొత్తం ఎత్తుక్కుని పొద్దున 8 ట్రైన్ దిగేది, మొత్తం కోడమ్మకం ఎత్తుకుని రూమ్కి వచ్చేసరికి 12 గంటలకి చికెన్ ఫ్రై ఏదో వండుకుంటున్నాం పొయ్యి మీద. ఒక డాన్సర్ అమ్మాయి ఫ్రెండ్ విజయశాంతి అని, విజయశాంతి అమ్మాయి పేరు విజయశాంతి విజయ అని, మేము ఇద్దరు కుర్రోళ్ళు ఉండేవాళ్ళం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాకు అంతే. మా దగ్గర మా మధ్యన అక్రమ సంబంధాలు లేవు, కానీ వాళ్ళు వచ్చి సరదాగా వంట అంటే ఇష్టం, వండుకుంటున్నాం తిన్నా. వీళ్ళిద్దరు వచ్చి అమ్మా నాన్న వచ్చేసరికి తలుపు కొట్టేసరికి అమ్మాయిలు తలుపిచ్చారు, అంతే కదా గమ్మున. ఎవరు నన్ను డాడీ బాబు అంటారు ఊళ్ళో, కృష్ణ అనేది ఇక్కడ పేరు, అక్కడ డాడీ బాబు అంటే మా అమ్మగారు నాన్నగారి పేరు అది, అందుకే డాడీ అని పిలిచి డాడీ బాబు అంటారు. డాడీ బాబు లేడా అంటే, డాడీ బాబు కృష్ణ అంది. కృష్ణ తమిళ ఇద్దరు కృష్ణ అనమాట. మనం ఏమి పెద్ద ఫారెన్ కలిసి షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ అంటే ఇంకేం దొబ్బదా అక్కడ భీమవరం ఉంది. వాళ్ళు ఒక్క లుక్ అటు ఇటు చూశారు, ఏమైనా చూశారు, ఓహో కుర్రోడ పరిస్థితి బాగాలేదు. అప్పుడే స్క్రిప్ట్గా సినిమా ఆర్టిస్ట్గా చేసి ఇంకా ఒక 2-3 నెలల్లో రిలీజ్ అవుద్ది. ఇంకా వాళ్ళు వచ్చినట్టు అలా స్నానం చేశారు, టిఫిన్ చేశారు, ఏమనుకున్నారు అది సీరియస్గా ఇంటికి వెళ్ళిపోయారు. వస్తావా రావా, పెళ్లి చేసి పడుతుంటారు. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆర్టిస్ట్గా ట్రై చేశాను, బాగుంది, ఆ సినిమా హిట్టే ప్లాన్. తర్వాత ఆ సినిమా తర్వాత మనం ఒక 6 నెలలు 3 నెలలు 4 నెలలు వెయిట్ చేయాలి. ఒక మెడకు తాడేసి పంపించారు, సరిపోయింది, ఫ్యామిలీతో వచ్చాం. ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం, నెల రోజులు అయితే అద్దెడు ఊరుకోడు. ఆ రోజుల్లో 300 అద్దె రెంట్, 300 కట్టాలంటే పనిలోకి వెళ్ళాలి, మళ్ళీ వర్క్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే, లేదా అప్పుడే ఆర్టిస్ట్ అవుతారేమో అంటే మన తలరాత ఎలా ఉంటుందంటే అండి, శివుడు నిర్ణయిస్తాడు అంతే. ఎప్పుడు మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలుస్తాడు అన్నట్టు. అతిపోయింది నాకేమో ఈ టైంలో పెళ్ళి అవ్వకపోతే నేను వెయిట్ చేసి ఇంకో 6 నెలలు వెయిట్ చేద్దాం, ఆర్టిస్ట్గా ట్రై చేద్దాం. అలా ఆర్టిస్ట్గా ట్రై చేయని వాళ్ళ మళ్ళీ పనులు, మళ్ళీ ఆర్ట్ డిపార్ట్మెంట్, మళ్ళీ నిజంగా ఆ రోజుల్లో మీకు నమ్మరు, ఫోన్ లేదు,
పెళ్ళాన్ని ఇంట్లో పెట్టి షూటింగ్కి వెళ్ళిపోతే 3 నెలలు షెడ్యూల్ చేయించుకుని రావాలి. 3 నెలల్లో ఈవిడ ఎలా ఉంది ఏం తింటుందో మనకి ల్యాండ్ ఫోన్ లేవు మన దగ్గర ఏమి. ఆవిడ ఉంటుంది పాడికి అంతే. మనం వెళ్ళిపోయి మనం పని చేసుకుని రావడం డబ్బులు. అంటే కొన్ని సిచ్యువేషన్లు ఎలా ఉండంటే పోస్ట్ కార్డు ఉంటుంది ఉత్తరం రాయడానికి. ఆ ఉత్తరం నేను అక్కడి నుంచి రాసింది నేను ఇక్కడికి వచ్చి నేనే తీసుకున్నాను పోస్ట్లో. అలా ఉండేది పోస్ట్లో. మెడ్రాస్ కదండి మరి ఎక్కడి నుంచి నేను ఎక్కడో కేరళ వెళ్ళాను, లేకపోతే ఎక్కడో ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో రాజమండ్రి దగ్గర అవుతుంది షూటింగ్. అక్కడి నుంచి చేరుకున్నాం బాగానే ఉన్నాను అన్నీ రాస్తే నేను 3 నెలల తర్వాత నేను రిసీవ్ చేసుకున్నాను కార్డు మళ్ళీ. నేనే రాశాను అప్పుడు దాకా వాళ్ళ ఇంట్లో ఒకళ్ళే ఉండాలి, తినాలి, వండుకోవాలి. అసలు అంటే బాధలండి. అంటే ఎవడో ఉట్నే ఒక కృష్ణమాయ అనే రేంజ్కి పేరు వచ్చేయాలని ఉట్నే రాదు. ఇప్పుడు అదే డెడికేషన్ లేకుంటే ఎవడో ప్రభాస్ అయిపోయాడు, డెడికేషన్ లేకుంటే ఎవడో పవన్ కళ్యాణ్ అయిపోయాడు. అంటే వాళ్ళు ఎంత కష్టపడతారనేది మేము స్పాట్లో చూస్తాం కాబట్టి మాకు తెలుసండి. మీకు ఏదో ప్రభాస్ గారు పేరు వచ్చేసింది అనుకుంటారు. ఎంత ఫైట్లు చేయాలి, దూకాలి, పరిగెట్టాలి, డ్యాన్సులు చేయాలి, ఒక్క రకం కాదు. ఇప్పుడు చిరంజీవి గారు మరి అంత రేంజ్కి వచ్చాడంటే ఆయన బాడీలో 2-3 ఇరిగిపోయి ఉన్నాయి. నేను వేట సినిమాలో చూశాను. వేట సినిమాలో జీప్ పైన ఎక్కి కూర్చుని వెళ్తా జీప్ మీద దూకాలి. ఆ విజయన్ మాస్టర్ డూపేస్తాను వద్దు అంటున్నా కూడా నేను చేస్తాను అన్నాడు. అప్పుడు బాగా భలే ఉన్నాడు, యంగ్ బాగా. అంటే నేను చిన్న పెద్ద ఏజ్ కాదు, 18-19 నాకు మహా అయితే. 15 ఇంటర్ 17 19 నాకు అప్పుడు. ఆ సినిమా పనిచేసాను నేను. పని చేస్తుంటే ఆయన అంటే అప్పట్లో సినిమా ఫీల్డ్కి ఎలా ఉంటుంది మనకి చూడటం ఆనందం కాదు, బాగా అబ్జర్వేషన్ చేసేవాడు. ఇప్పుడంటే చూడ మనం పని చేసుకుంటాం. ఆయన అలా దూకేశాడు, కాలు పెంటికేసింది. అంటే రన్నింగ్ జీపు స్పీడ్ కావాలి. ఆ మాస్టర్ అంటే విజయన్ మాస్టరు కావాలి అంటే కావాలంతే. అంటే కొన్ని సిచ్యువేషన్లో కొన్ని గుర్రాలు చచ్చిపోయినాయి ఆయన షూటింగ్లో. ఆయన అంతే చచ్చిపోయిన దాని గురించి పట్టి కూడా పక్కన ఇంకో షాట్ పెట్టిన అంటాడు ఆయన. పెద్ద విజయన్ మాస్టర్ పాత ఆయన మెడ్రాస్ ఆయన. అంటే ఇక్కడ విజయన్ గారు ఉన్నారు, ఆయన పెద్ద ఫేమస్ మాస్టర్ ఇక్కడ కూడా మనకు కూడా. ఆయన పెద్ద విజయన్, నేను చిన్న విజయన్ అంటారు ఆయన. అలాంటి కాలు ఎంత పెయిన్ ఉంది కదా, మరి వెళ్ళిపోవచ్చు కదా ఇంటికి, లేకపోతే ప్యాకప్ చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. పెద్ద హీరో చిరంజీవి గారు ఆ రోజులు ఎప్పుడేమంటాం లేదు. దాన్ని కట్టుకుంటున్నాడు, ఐస్ పెట్టుకున్నాడు, ఏదో చేశాడు ఇలా అలాంటి పెయిన్. 1 more అన్నాడు, టేక్ 1 more అంటున్నాడు మళ్ళీ. అంటే 1 more చేద్దానికి బాగా రాలేదేమో అంటున్నాడు హీరో చెప్తున్నాడు. మాస్టర్ అన్నాడు బ్రహ్మాండంగా వచ్చింది, కానీ ఏం మెంటల్ అంటే బాగా క్లోజ్గా ఉంటారు. నేను మెంటల్గా బాగా వచ్చింది అన్న విజయన్ మాస్టర్ అంటూ ఉంటే, చేద్దాం 1 more, నీకేంటి ప్రాబ్లం, నేను రెడీగా ఉన్నా, ఏం లేదు అంటున్నాడు. దట్ ఈస్ చిరంజీవి. అందుకే అంత గొప్పడాడు. ఉట్నే అయిపోయాడండి, ఎప్పుడు ఉట్నే చిరంజీవి అయిపోయాడు, పవన్ కళ్యాణ్ అయిపోయాడు, ప్రభాస్. అంటే ఆ చిన్న ఎన్టీఆర్ గారు డ్యాన్స్ విషయంలో కానీ అంత కూర్చుని లేచి కూర్చుని అప్పుడు మీరు నేను చేయలేం. ఇలా కూర్చుని ఎత్తాడు మొత్తం నరనరా పట్టేస్తాయి. డ్యాన్సర్లకు తెలుస్తుంది అసలు ఎముకలు ఉన్నాయా లేవా అన్నట్లు స్వింగ్ లాగా చేస్తాడు. మరి ఇప్పుడు మా అబ్బాయి ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు, అన్న ఎన్టీఆర్ అంటే మా ఆవిడ ఒక విచిత్రంగా మాట్లాడాడు. శివ మా అబ్బాయి తెలుసుగా మీకు, శివకుమార్. ఏం సినిమా అది మన డ్రాగన్లో మా ఆవిడకి మంచి వేషం పడింది, డ్రాగన్లో యాక్ట్ చేస్తున్నాడు. అంటే చిన్న ఎన్టీఆర్ గారిని పక్క నుంచి చూసాడు, ఇంతే ఉంది నడు అంటే స్టేజ్ మీద చెప్పాడు ఇంటర్వ్యూలో. అన్న ఎన్టీఆర్ అన్నాడు ఇంతే ఉంది, 200 కోట్లు పట్టుకెళ్తాడు ఈసారి అని ఆడికి వచ్చిన బాగా అనిపించింది నాకు. అంటే బాగా వైరల్ అయిందండి అది ఇంటర్వ్యూ కూడా బాగా. అంటే అంత నడుము రావాలంటే ఇప్పుడు మనం డైటింగ్ చేస్తాం, మనం జిమ్కి వెళ్తాం, ఇలా చూస్తుంటే ఆదివారం చేపల పులుసు, మటన్ కర్రీ, రైలు కర్రీ వద్దు ఇవాళ తినేసి రేపు చూద్దాంలే జిమ్ తినేస్తాం. కరెక్టే, తినేస్తామండి మనం. అంటే మనం యాక్చువల్లీ అంటే నా ఏజ్ ఎక్కువ అని ఇలా మెయింటైన్ చేస్తుంటే అదొక రీజన్ ఉంది. మన సూర్య గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, తమిళ సూర్య గారు, జిమ్లో బాడీలు రెడీ అవ్వవు, కిచెన్లో రెడీ అవుతాయి. అవును కరెక్టే. జిప్ ద మౌత్ డూ ద జిమ్ అన్నాడు. మూతికి జిప్ పెట్టేసుకుని అప్పుడు జిమ్ చేయండి పెరుగుతుంది అన్నాడు. అంటే కొన్ని ఆ వాడి నుంచి కొంచెం కేర్ తీసుకున్నాం మేము. మొన్న చూసాను. కరెక్టే కదా, చెప్పింది కరెక్ట్. మనం జిమ్ ఎంత చేసినా తినేస్తే అయిపోయింది. ఇంత వస్తుంది, ఇక్కడికి వస్తుంది, పొట్ట ఎక్కడ ఉండదు, ఇక్కడికి వస్తుంది, ఈ మైక్ దాకా వస్తుంది, ఇంత రేంజ్కి. అవును సార్. అంటే కొంచెం మన డెడికేషను, ఇన్వాల్వ్మెంటు, మన కసి ఏమన్నా మనిషి అనుకుంటే సాధిస్తాడు. అంటే ఖాళీగా తిరిగే అబ్బాయిలకి, నా జీవితం ఏంటి అనుకున్న అబ్బాయిలకి సూటిగా ఒకటి చెప్తున్నా, మీ మనసులో మీరు ఒకటి అనుకోండి, బలంగా అనుకోండి, దానికి కావాల్సిన కార్యాచరణ అంటే ఏం కావాలో దాన్ని చేయండి, డెఫినెట్గా మీరు విన్ అవుతారు. ఇది ఎందుకంటే అండి, నేనే ఎగ్జాంపుల్. ఒక ఫ్లోర్ తుడుచుకుంటున్న 3 రూపాయలు లేనికుండా మెడ్రాస్ వెళ్ళిన కృష్ణమాయ 3 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు. అంటే మీకు అందరికీ ఇది ఒక ఉపయోగపడుతుంది. ఎలాంటి
మరి మీరు దాన్ని ఎలా తీసుకుంటారో మీ ఇష్టం అది. కానీ ఇది నిజం అండి. నేను చెప్పేది మాత్రం గట్టిగా అనుకుని మనసులో, అంటే మనలోనే ఉన్నాడండి శివుడు. మనం కాన్ఫిడెన్స్గా ఉండి చేయగలం అంటే అనుకోండి. నీకేంటి రా ఇప్పుడు అంటే వినేవాడు అనుకుంటాడంటే, ఇప్పుడు కింద కామెంట్ కూడా పెడతాను, నీకేంటి బొంగు ఇప్పుడు సెటిల్ అయిపోయి కబుర్లు చెబుతున్నావు, కారు కొనుక్కున్నావు అని అనుకుంటాడు. ఒకప్పుడు ₹3 కూడా లేదు నా దగ్గర, గుర్తుపెట్టుకోండి. ₹3 కూడా లేదు, తినడానికి లేదు. అంటే ఒక 2-3 రోజులు ఇంకా ₹1000 ఎంతనే ఉన్నాయేమో అక్కడ, అది కూడా లేదు. అంటే చల్లి అన్నం లేదండి 3 రోజులు అన్నం లేకపోతే మనిషి పరిస్థితి ఏంటి? ఎవడు పెడతాడు మెడ్రాస్లో మనకి? పేగులు మడత పడిపోతాయి. వంగిపోయింది, ఇలా వంగిపోతుంది. అమ్మ ఇంక పడుకుందాం మనవాళ్ళు కాదు ముట్టు వర్షం. అంటే పరీక్షిస్తాడు దేవుడు. అంటే ఇప్పుడు చూసేవాడు అనుకోవచ్చు, ఏం వీడు ఇప్పుడు కడుపు నిండిపోయి మాట్లాడుతున్నాడు అని. మీరు ప్రయత్నించండి, విన్ అవుతారు ఖచ్చితంగా. సార్ యాక్చువల్ అంటే ఇప్పుడు ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే జనరల్గా మాకు స్టోరీ ఎక్కడ లైన్ ఏం చెప్పట్లేదు, జస్ట్ రియల్ స్టోరీ. సో ఇలా ఉంది అంటున్నారు. అండ్ సామ్రాట్ని చూసుకుంటే చాలా సినిమాల్లో డిఫరెంట్గా ఉన్నారు, బట్ మన సినిమాలో అసలు క్యారెక్టర్ వేరే ఉంటుంది అనేసి అంటున్నారు. బట్ లిఖిత అనే సామ్రాట్ని చూసుకుంటే చాలా వరకు హైటు కొంచెం ఉంది. సో అదేంటి ఇది స్పెసిఫిక్, దానికి రీజన్ ఉందా లేకపోతే నార్మల్గా? రీజన్ ఉందండి. నాకు యాక్చువల్లీ ఏజ్ బారుడు పెళ్లి కొడుకు కావాలి నా క్యారెక్టర్కి. ఓకే. అంటే వాడు అన్ని మెకానిక్ అన్ని సంపాదించుకున్నాడు కానీ పెళ్ళి అవ్వట్లేదు అడిగి, ఎందుకంటే ఏజ్ అయిపోయింది. అలాంటి పెళ్లి కొడుకు కావాలి. కరెక్ట్గా ఈయన యాక్ట్ చేసే 10 సంవత్సరాలు అయింది. దానికి ముందు ఒక లవర్ బాయ్ రకరకాలుగా ఉండేవాడు, ఒక మంచి వేషాలు చేశాడు. వేరే అది ఏదో అనుష్కతో హీరోయిన్గా చేశాడు, పంచాక్షరి కదా, పంచాక్షరి ఇలాంటి చేశాడు. ఓకే, నాకు అవన్నీ కాదు, నాకు ఆ ఏజ్ బారుడు పెళ్లి కొడుకు కావాలి. గెడ్డం ఫస్ట్ రాగానే మర్చిపోయిన ఇంటర్వ్యూ మీకు ఆయన అసలు ఫస్ట్ ఫోన్ చేశా, సార్ ఇలాగా నేను ఒక సినిమా అనుకుంటున్నాను Savi-3 అని, మీరు హీరోగా చేయాలి, దాంట్లో నేను చేయట్లేదు మానేశానండి. వెంటనే చెప్పేశారు ఫోన్లోనే, మనిషిని కలవకుండానే. కాదు సార్ మంచి కథ, నేను ఏ కథని చేయట్లేదండి, పెట్టేశాడు. ఏంట్రా బాబు, మనకు అలాంటివాడే కావాలి. జనరల్గా అయితే అలా పెట్టేసినందుకు ఇంకెవరు వెళ్ళరు. నేను అబ్బాయి అంటే నా కథకి ఇప్పుడు లిఖితని ఎంచుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ఆ ఒరిజినల్ క్యారెక్టర్ ఏ అమ్మాయి ఉందో అమ్మాయి సేమ్ లిఖితలా ఉంటుంది. మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది లాస్ట్లో ఎందుకు ఇలా పెట్టుకున్నాడు వీడు. అంటే ఇంత అనుభవం ఉంది, మనం ముదురు కింద ఉండకపోతే చాలా వరకు ఉంటుంది. సరే మళ్ళీ ఫోన్ చేశాను, ఎవరండి నెంబర్ ఫీడ్ కూడా చేసుకోలేదు, ఎవడో డైరెక్టర్ ఫోన్లో ఎవడో కొత్తవాడైనా లేకపోతే పాత మాయ కృష్ణమాయ ఆ డేట్ని కూడా ఆయన ఫీడ్ కూడా చేసుకోవాలి. ఎవరండి, నేనే సార్ కృష్ణమాయ ఇలాగా చేయట్లేదని చెప్పాను కదా సార్, మిమ్మల్ని వెంటనే చేయట్లేదని చెప్పాను కదండి అని పెట్టే పోతుంటే, మిమ్మల్ని చేయమని ఎవడు అడిగాడు కదనండి ఫస్ట్. అలా చూసుకుంటాడు ఫోన్ బహుశా. హలో అన్నాడు, అదే అండి మిమ్మల్ని ఎవడు చేయమన్నాడు హీరోగా, కదనండి జస్ట్ ఫర్ మై సాటిస్ఫాక్షన్ అన్న. అంటే కొంచెం ఇంగ్లీష్ బ్యాచ్ అది. ఓకే కమ్ అండ్ టాక్ టు మీ అని చెప్పి వాళ్ళ రెస్టారెంట్ ఏదో పెద్ద రెస్టారెంట్ దుకాణం పెట్టాడు, చాలా రిచ్ రెస్టారెంట్, ఏదో నాకు పేరు కూడా గుర్తులేదు. అమ్మయ్య హీరో సార్ హైదరాబాద్ ఉన్నాను. అమ్మయ్య ఫోన్ లేరా బాబు, హీరో అయితే మనకు సెట్ అయ్యేలా ఉన్నాడు, వెళ్ళిపోదాం అన్నాడు. నా కుదిరిన బ్యాచ్ అంతా వేసుకెళ్ళిపోయా. అంటే కొంచెం ఒకటి మాట చేయండి సార్ చెప్తారు కదా. సరే వెళ్ళిపోతే అక్కడ కూర్చున్నాడు బాబు, స్మార్ట్ ఎర్రగా పింక్ కలర్, స్మార్ట్ గెడ్డం లేదు, నీట్గా చాలా హై, బాగా బాగా గోల్డ్ స్పూన్ బాబు వచ్చాడు. కూర్చున్నాడు జస్ట్ కాఫీ తాగుతారా అన్నాడు. అదే చూస్తే 15 మంది 12 మంది ఉన్నాం. చెప్పేశాడు కాఫీ ఒకటి 650 800 మనమే కదా ప్రొడ్యూసర్లో మరి సరదా దిగి బాగుంది. ఓకే స్టైల్గా సైడ్ కూర్చున్నాం, చెప్పండి కదా ఈ క్యారెక్టర్ ఏంటి, మెకానిక్ అండి. ఓకే కథ చెప్పండి. స్టార్ట్ చేసేసరికి మొత్తం కథ చెప్పేసరికి గురూజీ ఎప్పుడు స్టార్ట్ చేద్దామండి అన్నాడు. అంటే ఆయన ప్రాబ్లం నేను అంతా అయిపోయాక అడిగాను, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి సార్, ఎందుకు చేస్తున్నారంటే, సార్ మీరు ఏం చేస్తారు, అయితే లవర్ బాయ్ లేకపోతే విలను లేకపోతే హీరో ఫ్రెండ్, నాకెందుకు సరే చేసి సిగిపోయినందుకు అలా అన్నానండి. మీరు చెప్పిన క్యారెక్టర్ కానీ ఆ మోడ్యులేషన్ కానీ వేరియేషన్స్ కానీ నా జన్మలో ఇలాంటి క్యారెక్టర్ దొరకదు నాకు. నేను ఇప్పుడు ఈ సినిమాలో హిట్ అయి పెద్ద హీరో అయిపోవచ్చు, కానీ నాకు ఇలాంటి వేషం మళ్ళీ దొరుకుతున్నాను. సరే బాగుంది, నచ్చింది కదా, కథ నచ్చింది. మరి నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే హీరోగా ఇప్పుడు నాది ఛాన్స్, మీరు యాక్ట్ చేయాలి ఇక్కడ అన్నా. ఆఫీస్కి వస్తానండి, ఇక్కడే యాక్ట్ చేయాలి. నేను ప్రభాస్ గారిని రోడ్ల మీద తిప్పి యాక్ట్ చేయించా, పరిగెట్టండి అన్న పాపం ఇలా నడిచేవాడు, ఇలా పరిగెట్టి సిగ్గుపడేవాడు, మీరు ఇక్కడే యాక్ట్ చేయండి అన్న. అందరూ ఉన్నారు, వాళ్ళు రెస్టారెంట్ ఉంటారు కదా, జనం ఉన్నారు. ఇక్కడ మీరు పెళ్ళం చచ్చిపోయింది అనుకుందాం, గట్టిగా ఆడవాలన్న,
ఏంటి సార్ అందరూ ఉన్నారు సార్. అవును సార్ మరి నా బాధ అది అంటే ఏడవలేకపోతే మీరు మిమ్మల్ని నేను పెట్టుకోను, నాకు అవసరం లేదు కదా, ఇంకోటి ఎత్తుకుంటాను నేను. ఇంకా నాకు కథ నచ్చింది, ఛాన్స్ నాకు వచ్చేసింది. కూర్చుని నిలబడి అన్న ఇది నిలబడి యాక్చువల్ ఉంచున్నాడు అంటే నాకు పిచ్చెక్కిచ్చాడండి అసలు. ఆయన ఒకటే అనుకున్నాడు, ఇప్పుడు వదిలితే దిగేస్తాడు, వేరేని పెట్టేసుకుంటాడు ఎవరినో, ఇక మనకి మళ్ళీ అవకాశం రాదు, ఇలాంటి క్యారెక్టర్ దొరకదండి. అంటే కథలో ఏం చేయాలంటే అతను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని కూడా చెప్పా. అంటే ఇంకెన్ని వేరియేషన్ ఉంటాయి చూడండి. అంటే కొద్దివాడిని చూస్తే కొద్దివాళ్ళు యాక్ట్ చేయాలి, ఒక కాయగూరలు అమ్ముకుంటే దానిలో యాక్ట్ చేయాలి. అంటే అన్ని వేరియేషన్లు ఉన్న కథలో దొరకదు మళ్ళీ, ఎవరికి రాదు. చూసాడు, నిలబడ్డాడు, యాక్ట్ చేశాడు. అంటే ఒక ఏడుపు సీన్ ఇచ్చాను, ఫస్ట్ ఇవ్వడమే ఏడుపు సీన్ ఇచ్చాను. నువ్వు లేకుండా నేను బతకలేదు, నువ్వే లేదంటే నాకు జీవితమే లేదు, ఇలాగ యాక్ట్ చేసాడు స్లోగా. సరే ఇదే వాయిస్ గట్టిగా ఎలా ఎత్తారన్న ఆయనకి అర్థమైంది. ఓహో మనల్ని వీళ్ళందరి ముందు నన్ను ఏదో అందరూ చూడాలన్నామకనే చేతనాడని అనుకున్నాడు. గట్టిగా చేశాడు నర్సి. అందరూ చూసి తప్పట్లు కొట్టారు కూర్చున్నవాడు. ఎవరు సంబంధంలో ఉంటారు కదా, ముందు స్లోగా చేసినప్పుడు చూసారు వాళ్ళు. నేను గట్టిగా సార్ ఇదే వాయిస్ గట్టిగా అంటే దూరంగా ఉంది అమ్మాయి, అంటే అంత దూరంలో ఉంది, మీరు చేస్తే ఏం చేస్తారు, నువ్వు లేకపోతే నువ్వే జీవితం అనుకున్నాను కదా, నువ్వు లేకపోతే చచ్చిపోతానే, ఇలా చేశాడు. నేను తప్పలు కూడా ఈ ముక్కు పుటాలు ఎగిరినాయండి చేస్తున్నప్పుడు. అంటే ఇవన్నీ కదిపాడండి మొహం. అయిపోయింది. ఒకటే అడిగా, ఇంత యాక్టింగ్ పెట్టుకుని ఎన్ని రోజులు మీరు సంవత్సరాలు ఒకటే అన్నాడండి, నాకు ఇలాంటి ఫ్యాషన్ రాలేదండి. కృష్ణమాయ నిజంగా కృష్ణమాయ లాగా ఉన్నారు సార్, ఎక్కడికి వెళ్తే అక్కడే మాయ చేస్తారు. అంతే అండి. అంటే అంతమందిలో ఆయన చేయలేదు అనుకోండి, నా రిజల్ట్ ఏంటి, నా కథలో ఒక సీన్ ఇచ్చాను ఆయనకి. ఆ సీన్ ఈయన కరెక్ట్గా చేస్తే జనం ఖచ్చితంగా తప్పట్లైనా కొడతారు, లేకపోతే చూసి సూపర్ బ్రో అంటారు, కొంచెం అఫీషియల్ ఉంటుంది కాబట్టి సూపర్ బ్రో అని అంటారు. అంటే నేను పాస్ అక్కడ, ఆయన కాదు పాస్ అక్కడ. వాళ్ళు ఏంటి ఈయన తప్పట కొట్టారు. అంటే అంత బాగా చేశాడు. ఇప్పుడు మీకు ఈ సినిమాలో సామ్రాట్ ఒక్క అంటే సంచలనం సృష్టిస్తాడు. నెక్స్ట్ దొరకడం నేను ఇంకో సినిమా సంతకం పెట్టించుకున్నాను నాకు చేసి వెళ్ళాలని. పెట్టించుకున్నాను ఎందుకంటే సేఫ్ అంత బాగా యాక్ట్ చేశాడు అసలు. అందులో 5-6 వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ అది. ఒక మనిషి 6 రకాలుగా యాక్ట్ చేయాలండి. ఇంక మళ్ళీ దొరకదు. ఆయన కాదు, మీకు సినిమా చూసాక మీరే అంటారు ఇలాంటి క్యారెక్టర్స్లో ఎవడెవడో చేయాలి అంటే ఒక కమల్ హాసన్ చేయాలండి. నేను ఫ్రాంక్గా చెప్తాను, కమల్ హాసన్ మంచి ఆర్టిస్ట్కి కావాల్సిన ఇది వచ్చింది, కోర్స్ మొత్తం వచ్చేసింది. అది అంత పొడుగు అందగాడు కాదు. మాకు రోజు బాధ ఏంటంటే మాకు ఒక్క టైం కొంచెం ఎక్కడ వేస్ట్ అయ్యేదంటే 6 గంటలకి నాకు ఫస్ట్ స్టార్ట్ అన్నానంటే ఆయన 3 గంటలకి లొకేషన్లో ఉండాలి. 2 hours మేకప్ అండి, అంటే పింక్ కలర్ కదా, నాకు మెకానిక్ నా క్యారెక్టర్. ఆడ ఎలా ఉన్నాడు చేసేయాలి, డల్ చేసేయాలి. వచ్చాడండి అలాగే. అసలు బాబు అసలు పొద్దున్న లేకరు, గోల్డ్ స్పూన్ 3 గంటలకు వచ్చాడు, మేకప్ వేసుకున్నాడు, డైలాగ్ వర్షన్ స్టార్ట్. కరెక్ట్ 6 ఫస్ట్ స్టార్ట్. సాయంత్రం అయితే మాత్రం సార్ వెళ్ళిపోతానండి కొంచెం అనేవాడు. ఎందుకంటే సాయంత్రం ఏమో వాళ్ళ పర్సనల్ సరదాగా ఉంటాడు, ఫ్రెండ్స్ ఉంటారు, మనకి వెళ్ళిపోతాను. ఓకే రైట్ వెళ్ళిపో. లిఖిత ఈయనే ఇలా ఉన్నాడంటే ఆ అమ్మాయి ఇంకా అద్భుతంగా యాక్ట్ చేసింది. వీళ్ళిద్దరూ అమ్మ భలే దొరికారు నాకు ఆర్టిస్ట్ అనుకుంటే డెమో పవన్ క్యారెక్టర్ ఎంటర్ అయింది. అతను లిప్ ఇవ్వడం అంటే మీకు రజనీకాంత్ గారిని మీరు యాక్ట్ చేసేటప్పుడు చూస్తే స్పాట్కి వెళ్ళి ఎలా చెప్పాడినా చెప్తాడేమోలే, చాలా సైలెంట్గా లిప్ ఉండదండి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, రజనీకాంత్ యాక్ట్ చేసేటప్పుడు మేనుకులు మొత్తం గుప్పించప్పుడు అంటాడు. ఏమన్నాను నేను, వాళ్ళకి డబ్బింగ్ చెప్పాలంటే చచ్చిపోతాం. మీను కుళంబు వాసన వరదు గుప్పును సాపడలాం వా, ఇంత ఉంది డైలాగ్. మనం చెప్తే మీను కుళంబు వాసన వరదు గుప్పును సాపడలాం వా, ఇంత ఉంది, మేనుకులు బాగా గుప్పించప్పుడు వా అంటాడు. అంతే. అసలు ఏమన్నాడో తెలియదు లిప్పు. అలాగే డెమో పవన్ అంటే అంత పెద్ద ఆయనతో పోల్చడం ఏమో, ఆ మహానుభావుడు ఆయన. అంటే ఈ యాక్టింగ్ అలా ఉందని డెమో పవన్, కానీ చంపేశాడు అసలు. నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఏంటి ఇది లిప్పు ఇమ్మ గట్టిగా చెప్పుంటే అతని బాడీ లాంగ్వేజ్కి బాగాలేదు, ఆ డైలాగ్ అలాగే చెప్పాలి అతనికి. చెప్పేశాడు. ఎప్పుడైతే డబ్బింగ్లో చెప్పేసరికి క్యారెక్టర్ అలా సెకండ్ హాఫ్లో డెమో పవన్ ఆడియన్స్ అలా కూర్చోబెడతారు. అసలు అలా కూర్చోబెడతారు. ఆఫ్టర్ బిగ్ బాస్ సార్ వచ్చింది ముందు
నాకు అసలు వాళ్ళు బిగ్ బాస్ కూడా నాకేం తెలియదండి ఈ లిఖిత్ డాన్సర్ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చిందని ఆఫ్టర్ బిగ్ బాస్ లేకపోతే నాకు అసలు అవుతుంది బిగ్ బాస్ అనుకుంటా నాకు అదేం తెలియదు యాక్చువల్లీ నాకు మామూలుగా రమ్మన్న ఆడిషన్ చూస్తాం కదా అబ్బాయి నమ్మని ఫోన్ పట్టినప్పుడు వచ్చాడు ఆఫీస్కి రమ్మనండి భయ్య ఎలా ఉంది క్యారెక్టర్ మరి చేస్తారంటే సార్ సూపర్ సార్ చేస్తాను లవర్ బాయ్ ఎందుకు చేయడు అవును మంచి వేషం మంచి వేషం పడింది బట్ అంటే ఆ డిమాండ్ పవన్కి కపుల్గా ఒక అమ్మాయిని పెట్టారు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే అంటే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో చూసుకుంటే లుక్ వైజ్గా కొన్ని చాలా డార్క్గా సో డాక్టర్ అని పెట్టారు చిన్నపిల్ల అందులోనే కొంచెం బ్లాక్గా ఉంటుంది డస్కీగా సో ఇదేంటి కాంబినేషను యాక్చువల్లీ నాకు ఆ క్యారెక్టర్ ఒక 10th క్లాస్ చదివే అమ్మాయి కావాలండి 10th క్లాస్ చదివే అమ్మాయి కావాలి ఒరిజినల్ మన కథ బేస్డ్ ఒరిజినల్ కాబట్టి నల్లగా ఉండాలి ఓకే యాక్టింగ్ బాగా చేయాలి ఇప్పుడు నల్లగా ఉన్నప్పుడు యాక్ట్ చేద్దో లేదు తెలియదు ఎర్రగా ఉన్నప్పుడు నాకు పనికిరాదు అంటే నేను ఊహించుకున్న ఒరిజినల్ క్యారెక్టర్కి పనికిరాదు అవును అది దాన్ని రీల్స్ చేసి చూస్తుంటే ఒక రీల్లో బయటడింది అమ్మాయి మొత్తంగా పట్టుకుని అన్న ఆఫీస్కి వచ్చింది ఆ ఆఫీస్కి రా అంటే సెలక్షను బాగానే ఉంది అమ్మ ఇందులో అమ్మాయి కూడా ఏడవాలి నాకు పెద్ద తలకానే పెంటే కొంచెం ఏడిచినప్పుడు గ్లిజర్ లేకుండా ఏడవాలి అది మెయిన్ ప్రాబ్లం నాకు అదనమాట ఆ లవ్ ఫీల్డ్లో నువ్వు అమ్మ ఏడవాలి గ్లిజర్ లేకుండా ఏడవాలి అంటే అమ్మ ఎలా చూస్తా సార్ జీవితంలో ఎన్నో బాధలు పడి అంటే ఫుడ్ లేకుండా వచ్చి చేసి పైకి వచ్చాం సార్ అంటే అమ్మ నన్ను ఎంత చెప్పారు మీకు తెలియదు సార్ అంటే మేము ఏడుతూ మతిపోయింది నాకు అసలు నువ్వు సెలెక్ట్ అమ్మా డైలాగ్ ఇస్తాను చెప్పంటే చంపేసింది డ్యాన్స్ వచ్చాను అంటే జాతర సాంగ్ ఒకటి ఉంది అంటే సినిమాకి ఎంత న్యాచురల్గా కథ వెళ్ళినా ఇవి ఉండాలి ఏమంటుంది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలండి అమ్మాయి నిజంగా నేను అడిగి అంటే ఈ వేషం ఇవ్వను అనుకుని ఏడ్చేసింది అమ్మాయి అంటే లేదమ్మా నాకు అదే పనికి వచ్చింది అంటే అమ్మాయి ఏమైనా డిసైడ్ అయిపోయింది అంటే ఇంక నేను నల్లగా ఉన్నాను నాకు సినిమాలో డైలాగ్ ఉంది యాక్చువల్లీ నువ్వు నన్ను ఎందుకు చేసుకుంటావులే నేను నల్లగా ఉన్నాను మా అమ్మాయి పంపించారు నువ్వు నన్ను ఎందుకు చేసుకుంటావులే అని ఒక చిన్న సీన్ పెట్టుకున్నాను నేను ఎప్పుడైతే నేను అమ్మ లేదు అది కాదు యాక్చువల్లీ నాకు అనుభవించడానికి అమ్మాయి సార్ చాలా బాధలు పడి వచ్చాం సార్ మేము అంటే మా నాన్నగారు ఎంత ఎంకరేజ్మెంట్ చేసి మా అమ్మ కొన్ని రోజులు తిని కూడా తెలియదు సార్ అని ఏడుతూ మొదలెట్టింది నా కళ్ళ నీళ్ళు వచ్చేది చెప్తాడా అలా ఉండిపోయాను ఓకే రైట్ నువ్వు సెలెక్ట్ ఫస్ట్ నువ్వే అన్నాను అంతే అంటే మనకి ఒరిజినల్ వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే అండి ఒరిజినల్గానే వెళ్ళిపోవాలి యాక్చువల్లీ ఇంకోటి ఎవరిన అయితే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఒక అందమైన అమ్మాయిని అవును అనుకుంటారు 6 అడుగులు ఇప్పుడు చక్కగా స్మార్ట్గా ఉండాలి అలా సెలెక్ట్ నాకు అంటే తమిళ సినిమాలు చేస్తున్నాం పెద్ద సినిమాలు చేస్తున్నాం గంటలు పని చేస్తున్నాం న్యాచురాలిటీకి వెళ్ళాము న్యాచురల్గా వెళ్ళు నువ్వు డ్రామాటికల్గా వెళ్తావా ఆ డ్రామా వేసుకో శ్రీదేవి లాంటి అమ్మాయిని తెచ్చుకో ఏం ప్రాబ్లం లేదు నేను ఆ కథకు తగ్గట్టుగా వెళ్ళిపోయాను ఇలాంటి సినిమాలకు వెళ్తున్నప్పుడు మనకి అంటే ఈ సెట్స్ కానీ లేదంటే ఈ లొకేషన్లు లేదా అంటే ఆర్టిస్టులు కానీ న్యాచురల్గా ఉంటేనే దాన్ని యాక్సెప్ట్ చేయగలం మేము అందుకనే టెక్కలి కాలేజ్ ఐతం కాలేజీలో షూట్ చేసుకున్నాను కాలేజ్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం దగ్గర కవిటి అనే ఊళ్ళో ఊరు మొత్తం షూట్ చేసుకున్నాను అది ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకున్నారంటే ఏదో అది ఆ ఊరేనాదమ్మా టెక్కలి అదే అనుకుంటా ఆ ఊరు తీసుకున్నారంటే ఆయన రోడ్లకి బదిలించాడండి అక్కడ అసలు అంటే బయటికి రాదు ఎవరికి తెలియదు